శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనకు ఏదైనా వస్తువు గాని డబ్బు గాని దొరికితే దానిని ఉపయోగించుకోవచ్చా? అంటే మనం దొంగతనం చేయలేదు, ఏదైనా డబ్బు గాని వస్తువు గాని మనకు దొరికింది, అది ఎవరిదో మనకు తెలియదు. అది ఎవరిదో తెలియని స్థితిలో మనకు వస్తువు గాని డబ్బు గాని దొరికితే దానిని ఉపయోగించుకోవచ్చా? అది ₹1 అయినా సరే, ఎంత విలువైనదైనా సరే, ఈ విషయం నాకు తెలియటం లేదు, అలా దొరికినప్పుడు ఉపయోగించుకోవచ్చా? తెలియజేయగలరు? ఇదండి వీరి సందేహం. ఏదైనా మనకు దొరికినప్పుడు ఉపయోగించుకోవచ్చా అంటే, ఉపయోగించుకోవచ్చు అంటే మనం సొంతానికి వాడేసుకోవచ్చా అని. ఇవన్నీ కూడా అంటే దొరికితే వాడుకోవచ్చా, అది ఒక సహజ విషయం. అంటే దొరికితే చాలామంది వాడుకుంటాం, వాడుకోకుండా ఎవరు ఉండరు. అది ఎవరిదో తెలియని స్థితిలో దొరికితే అసలు ఏం చేస్తాం అంటే దాని యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ మానసిక స్థితి గతికి సంబంధించిన విషయాలు. ఇది ఇలా చేయమని ప్రపంచంలో ఎవరికి నిర్ధారణగా చెప్పడానికి లేదు, చెప్పరు, చెప్పేది లేదు. అనేక స్థితుల్లో మనుషులు ఉంటారు. ఏంటి అనేక స్థితులు అంటే అదే జీవితం, అవే మానసిక స్థితులు, గుణాలు, స్వభావములు, ప్రవర్తనలు. మానసిక స్థితిని బట్టి మనం నడుస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరిదైనా దొరికితే వాడుకోవచ్చా, ఎవరిదో తెలియదు కానీ మనకు దొరికింది వాడుకోవచ్చా అన్నప్పుడు ఇది ఒక స్థితి. అసలు ఇంకొక స్థితికి వెళ్ళినప్పుడు ఎవరిదో తెలిసి దొంగిలిస్తున్న వాళ్ళు ఉన్నారు, మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అన్యాయాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అక్రమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దోపిడీలు కొట్టి చంపి తీసుకుపోతున్న వాళ్ళు ఉన్నారు, వేల లక్షల కోట్లు బ్యాంకులకు ఎగకొట్టేస్తున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది దగ్గర అప్పులు తీసుకొని మోసాలు చేసి రౌడీజాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇతరులకు మేలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని రకాల మేలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల హానులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఇదంతా ఎందుకు ఉంది? వీళ్ళందరూ మనుషులే కదా, అందరికీ ఒకే రకమైన శరీరము, అందరికీ ఒకే రకపు శరీర అవయవాలు, అందరికీ ఒకే రకపు శరీర అవయవాల పనితీరు, అందరికీ ఒకే రకమైనటువంటి జ్ఞాన సంపద, ఆలోచన విధానం, బుద్ధి, అందరికీ అవే ఉంటాయి. మనసు, బుద్ధి, అహంకారం, శరీరం, శరీరంలో పంచేంద్రియాలు, దాని పనితీరు. మనుషులందరూ, మానవ జాతి మొత్తం ఒకలానే ఉంటుంది. మానవ జాతి మొత్తం ఒకలానే ఉన్నా కూడా ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు ఉంటున్నారు అనేది ఆధ్యాత్మికం. అసలు ఆ గొడవ అంతా నాకెందుకు, నా గొడవలో నేను పోతాను, ఎవరి గొడవలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, అసలు ఇవన్నీ ఎవడు పరిశీలిస్తాడు, ఏదో నా జీవితం, నా తిండి తెప్పలో, నా ముందు నా బతకాలి, నా ఆలోచన నాది, నా గొడవ నాది అంటూ వెళ్ళిపోయేది భౌతికము అంతే, అంతకు మించి ఏం లేదు. రెండు ఒకటే. ఇప్పుడు ఇలా ఆలోచించేవాళ్ళు కూడా అలాగే జీవించాలి. ఇప్పుడు ఇదంతా ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు రకరకాలుగా బతుకుతున్నారు? అందరికీ శరీరంలో ఇవ్వబడినటువంటి సౌకర్యాలు ఒకటే కదా, శరీర అవయవాలు ఒకటే కదా, అందరికీ బుద్ధి, అహంకారం, జ్ఞానం ఇవన్నీ ఒకటే కదా, మానవ జాతిగా మనం ఒకటే కదా, అసలు ఎవరికి తక్కువలు ఎక్కువలు లేవు కదా. అంటే మళ్ళీ ఇక్కడ చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే, రూపురేఖల పరంగా అందగాళ్ళు, అందగెత్తులు, ఇలా క్యాడర్స్ అవి మనం పెట్టుకున్నాం, సృష్టి పెట్టింది కాదు. అందగాళ్ళు, అందగెత్తులు అనేది సృష్టిలో లేదు అసలు. ఎందుకని అంటే శరీర పనితీరులో కన్ను చూడటంలో చూస్తమే దాని పని. అక్కడ కన్ను అందంగా చూస్తుంది, అందమైన కళ్ళు ఉన్నాయి అనేది మనిషి భావన. ఏ కన్ను అయినా చూస్తుంది అంతే, ఏ చెవైనా వింటది, ఏ ముక్కైనా వాసన తెలుసుకుంటుంది, ఏ నోరైనా మాట్లాడుతుంది, ఏ నాలుకైనా రుచి తెలుసుకుంటుంది, ఏ గొంతు నుంచి అయినా స్వరమే వస్తుంది బయటకు వచ్చేది. చర్మం మొత్తం ఎలా ఉన్నా ఎవరిదైనా స్పర్శలే తెలుసుకుంటుంది.
ఎవరికైనా కాళ్ళు నడవటం, చేతులకు పనులు చేసుకోవటం, ఇలా అన్ని అవయవాల ఉపయోగాలు ఒకటే. ఇందులో వ్యత్యాసములు ఎందుకున్నాయంటే అందం ఎక్కువ, అందం తక్కువ, మనం అలా మనమే విడమర్చుకుందని విడదీసుకున్నాం. ఇది మనిషి చేసుకున్న ఏర్పాటు. మళ్ళీ అన్ని దేశాల్లో ఇది ఇలాగే ఉండదు. దేశాలకి మళ్ళీ అందచందాలు మారిపోతుంటాయి అక్కడ పరిస్థితులను బట్టి. అందచందాలు అనేది భావన. అయితే వేరువేరుగా ఎందుకు చేయవలసి వచ్చింది? సృష్టి రూపురేఖలు ఎందుకు మార్చింది? మనుషులు జస్ట్ సృష్టి చేసిన పని ఏంటంటే రూపురేఖలు మార్చింది, సైజులు మార్చింది. పొట్టి, పొడుగు, లావు, సన్నం, రూపురేఖలు మారినాయి. ఎందుకని అంటే మగవాళ్ళందరినీ ఒకేలాగా సృష్టించింది అనుకోండి, ఆడవాళ్ళందరినీ ఒకేలాగా సృష్టించింది అనుకోండి, వాళ్ళకు పుట్టే పిల్లలందరూ ఒకేలాగా ఉన్నారు అనుకోండి, బతకడం ఎలా? అసలు ఎవరు భార్య ఎవరు, ఎవరు భర్త ఎవరు, ఎవరు పిల్లలు ఎవరు, ఎవరు తల్లిదండ్రులు ఎవరు, అందరూ ఒకలానే ఉంటున్నారు. ఇక బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల వరకు అందరూ ఒకలానే ఉంటారు. అప్పుడు మీరు ఆలోచించి చూడండి, జీవితం అస్తవ్యస్తం అవుతుంది. జీవించటమే కుదరదు అసలు. అప్పుడు ఇంకా అసలు మోసాలకు ఇంకా అధికమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరికాళ్ళు నేనే నీ మొగుడిని అని చెప్పొచ్చు, నేనే నీ పెళ్ళాన్ని అని చెప్పొచ్చు, నేనే నీ కొడుకుని అని చెప్పొచ్చు. నిరూపణలకు చచ్చిపోతాం. అసలు అస్తవ్యస్తమైన జీవితం అయిపోతుంది. అది తెలిసి సృష్టి ఒక మనిషి పుడితే అలాంటి మనిషి ఎప్పటికీ మళ్ళీ సృష్టిలో పుట్టడు. ఎప్పటికీ కొత్త కొత్త వాళ్ళే పుడతా ఉంటారు. అలాంటి అద్భుతమైన ఏర్పాటు చేసింది. దానికి కారణం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చక్కగా నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నాకు సంబంధించినవి ఒకళ్ళ గుర్తుపెట్టుకొని జీవించటానికి అనువుగా ఉన్న సృష్టి. అంతే తప్ప అందచందాల కోసం వ్యత్యాసాలు తయారు చేసుకోమని చెప్పిన సృష్టి కానే కాదు. మీరు అందచందాలు ఎన్ని తీసుకున్నా అది తోలే, కానీ శరీర అవయవాల పనితీరులో తేడా లేదు. అవయవాలన్నీ అలాగే పనిచేస్తాయి. అది మనం ఏర్పరుచుకున్న భావన అని చెబుతున్నాం. అంటే ఈ డిఫరెన్సియేషన్ మళ్ళీ ఈ ప్రశ్న అడగకుండా ముందే చెప్పేస్తున్నాను నేను. ఇది ఎందుకు ఉంది వ్యత్యాసం అనకుండా. అలాగే ఇంకా వ్యత్యాసాలు ఉన్నాయి. రూపురేఖల వ్యత్యాసాలు ఇవి. ధన వ్యత్యాసాలు అంటే ఆర్థికంగా కొంతమంది అధికంగా ఉన్నట్టు, కొంతమంది కింద ఉన్నట్టు, కొంతమంది పైన ఉన్నట్టు, పేదవాళ్ళు ఉన్నట్టు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని ఉంటుంది సమాజంలో. ఇది ఈనాటికి ఇప్పుడు ఇలా చూసి మనం ఇదేంటి నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, వాళ్ళకి అంత డబ్బు ఉంది నాకు లేదు అనుకోవటం కాదు. ఎవరైనా సరే ఇప్పుడైనా సహజంగా ఆలోచించండి. అందరూ తలొక పని చేసుకుంటున్నారు. అందులో కొంతమంది కష్టపడి బాగా చదువుకున్నారు అనుకోండి. ఇప్పుడు కూడా ఎంతోమంది లేని వాళ్ళు కష్టపడి బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ తరతరాలు చక్కగా చదువుకొని లేకపోతే వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందుతూ ఉంటారు. చాలామంది ఉన్నవాళ్ళు పతనం అయిపోతూ ఉంటారు. లగ్జరీస్ ఉండి ధన ఆవశ్యకత లేక ఎక్కువ ధనం సమకూరిపోయి ఉండి సరిగ్గా చదవకాలేదు, సరిగ్గా పనులు చేయక ఉన్నవి పాడు చేసుకుంటూ ఉంటారు. అందుకని ధనంలో ఆర్థిక వ్యత్యాసాలు అనేది సృష్టి చేసినటువంటిది కాదు. సృష్టిలో అసలు ధనం అనే వస్తువే లేదు. మీరు గమనించి చూడండి. మన చుట్టూ ఉన్నటువంటి జంతు ప్రపంచంలో ఎంత జీవరాశులు ఉన్నాయి. మనం మనుషులుగా మాట్లాడుకుంటున్నాం తప్ప మన చుట్టూ ఎంత జీవరాశి ఉంది? మనకంటే చాలా ఎక్కువ జీవరాశి ఉంది విశ్వంలో. మనం ఏదో ఒక 1% అనుకోండి అంతే. ఇంకా 99% జీవరాశులు వేరే ఉన్నాయి, జాతులు. ఏవి ఇలా ధనాన్ని పెట్టుకోలేదు, అన్నిటికీ అన్ని సమకూరుతున్నాయి, అన్ని బతికేస్తున్నాయి. అంటే సృష్టి ఆధారంగా బతుకుతున్నాయి. మనం ధనం అనేటువంటి ఒక వ్యవస్థను తయారు చేసుకొని ఆ వ్యవస్థలో ధన ప్రకారంగా ఉన్నవాడు లేనివాడని చూసుకుంటున్నాం. అసలు సృష్టికి అది తెలియని కూడా తెలియదు. సృష్టి శక్తికి ఈ డబ్బు, ఈ వ్యవస్థ, మనిషి చేసుకున్న ఏర్పాట్లు తెలియని కూడా తెలియదు. సృష్టికి తెలిసింది ఏంటంటే మనుషులు పుట్టడం, వాళ్ళు పెరగటం, వాళ్ళు తినటానికి బతకటానికి కావలసిన పంచభూతాలన్నీ ఇక్కడ సమకూరు ఉండటం, ఆహార పదార్థాలు సమకూరు ఉండటం, వాళ్ళు అలా పెరుగుతూ బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలకి చనిపోవటం. ఆ మధ్యలో కర్మఫలాలు, ఎవరు చేసిన కర్మఫలం వాళ్ళకి వస్తుంది అంతే. అది మంచి చెడు అనేది అసలు ఏమీ లేదు. అక్కడ నువ్వేం చేసావో అదే నీకు తిరిగి వస్తుంది.
ఆ తిరిగి వచ్చే విధానం అనేది ఒక పద్ధతిగా ప్రణాళికగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసే పనులు కూడా పద్ధతిగా ప్రణాళికగా చేస్తావు కాబట్టి, చాలా తెలివిగా చేస్తావు కాబట్టి, సృష్టి కూడా అంత తెలివిగాను మళ్ళీ మన జీవితంలో దాన్ని ఇమిట్ చేస్తూ ఉంటుంది తీసుకొచ్చి కర్మఫలాన్ని. అది మంచిదవచ్చు చెడ్డదవచ్చు. ఎందుకని మన దగ్గర ఉన్న తెలివి ఏది ఉందో అది సృష్టి తెలివే. అయితే మనది శరీరపరంగా నేను శరీరం అనుకుంటున్నాం కాబట్టి మనది పరిమిత తెలివి. సృష్టి తెలివి అపరిమితము అనంతము, సృష్టి అంతా అంత. కాబట్టి దాని తెలివి ముందు మన పరిమిత తెలివి సరిపోదుగా శరీర భావంలో. కాబట్టి మనం ఎంత తెలివిగా ఎంత ప్రజ్ఞగా ఎన్ని రకాల చెడులు చేసినా ఎన్ని రకాల మంచిలు చేసినా మళ్ళీ వాటి కర్మఫలాలు మనం అనుభవించాలి అంటే అంత తెలివిగాను వాటిని తెచ్చి మన జీవితంలో ఇమిట్ చేస్తుంది సృష్టి. అవి చెడులు కావచ్చు మంచులు కావచ్చు, వాటిని నువ్వు అనుభవించి తీరవలసిందే, తప్పుకోవడం కుదరదు. ఇది సింపుల్. అందుకని ధనం అనేది అసలు సృష్టిలో తెలియదు. సృష్టికి ఉన్నవాళ్ళు లేని వాళ్ళని అసమానతలు సృష్టి తయారు చేయలేదు, అది మనిషి పెట్టుకున్నాడు. అవన్నీ ఇప్పుడు ఈ పోస్టులోనే చూడండి, ఓ ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, కమిషనర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, ఇవన్నీ మనుషులు చేసుకుని ఏర్పాటు. జంతువులకి ఎక్కడా లేదు చూడండి, అవన్నీ బతుకుతున్నాయి. మనకంటే కోటాను కోట్లు ఉన్నాయి. అంటే సృష్టిని అర్థం చేసుకోమని చెబుతున్నా. మనిషి చేసుకున్న ఏర్పాట్లో పేదరికం ఎందుకు ఉందండి అంటే, పేదరికము ధనవంతుడు అనేది మనిషి సృష్టించుకున్న మనోభావన. లక్షాధికారైన లవణమన్నమెగాను మెరుగు బంగారము మింగబోడు. జ్ఞానం తత్వం తెలిసిన మహాత్ములు చెప్పారు, నాయన నీ దగ్గర కోటాను కోట్లు డబ్బు ఉండొచ్చు, కానీ నువ్వు కడుపుకి ఎంత పడుతుందో అంత ఆ పూట అంతే తినగలవు. నువ్వు 1000 రకాలు వండుకోవచ్చు, కానీ అది కొంచెం ఇది కొంచెం తిని అక్కడ వదిలేసిపోతావు. మీరు స్టార్ హోటల్స్కి వెళ్తే చూస్తే తెలుస్తుంది. డబ్బున్న వాళ్ళలో వాళ్ళు తినేదానికంటే వాళ్ళు వేస్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ చక్కగా పని మనుషులు హాయిగా సుఖపడతారు, ఎందుకంటే ఆ వేస్ట్ వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతాయి. ఇది ఊరుకుని ఒక భావన, డబ్బు అనే ఒక పిచ్చి, కీర్తి అనే ఒక పిచ్చి, రూపురేఖలు అందచందాలని ఒక పిచ్చి. ఇలాంటి పిచ్చిలన్నీ మనిషి తయారు చేసుకునే తప్ప సృష్టిలో లేవు. సృష్టిలో వ్యత్యాసం ఎందుకుందో చెప్పాను. సౌకర్యంగా జీవించడం కోసం మనుషులందరూ వేరువేరుగా రకరకాలుగా ఉండాలి. కాబట్టి అన్ని రకాలు చేసుకుంటా వెళ్ళాలి సృష్టి. ఒక మనిషిలో ఇంకో మనిషి ఉండకూడదు, అసలు ఎప్పటికీ ఉండకూడదు. ఆ విభిన్నతలో నువ్వు భావించుకుంటున్న భావన, కానీ శరీర పనితీరు మారలేదు. సత్యం గ్రహించండి. అలాగే నువ్వు ఎంత డబ్బు సంపాదించుకో, ఏం చెయ్యి, డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా జబ్బులు వచ్చి చచ్చిపోయారు. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి జబ్బు వస్తే తగ్గిపోతుంది అనుకుంటున్నారండి? అసలు తగ్గదు. ఎవరికైనా తగ్గేదే స్టైల్ ఒకటే. డబ్బున్న వాళ్ళకి జ్వరాలు రావా, దగ్గులు రావా, జలుబులు రావా, పేదవాళ్ళకి వస్తాయి అంటే ఇంకా పేదవాళ్ళకి రాకపోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు శరీరం కష్టపడుతూ ఉండటం చేత. డబ్బున్న వాళ్ళకి తొందరగా వస్తుంది, ఎందుకంటే శారీరక కష్టం అసలు తెలియదు వాళ్ళకి. శరీర కష్టపడటం అనేది తెలియనప్పుడు జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వచ్చిన జబ్బులు కూడా తొందరగా తగ్గవు. మరి డబ్బు ఉంటే జబ్బు తగ్గుద్దు అనుకుంటున్నారు, కానీ కాదు. అసలు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది సంపద, నిజమైన సంపద. అది రోజు కష్టపడే శరీరంలో ఉంటుంది. కష్టపడని శరీరం తానే జబ్బుల్ని కొని తెచ్చుకుంటుంది. మళ్ళీ ఆ తెచ్చుకున్న జబ్బులు కూడా తొందరగా తగ్గవు. కారణం ఏంటంటే శారీరక కష్టం అసలు లేదు. తిన్నదంతా ఫ్యాట్ కింద మారిపోయి, మీరు చూడండి, బరువు పెరిగిపోతూ ఊపకాయాలు అయిపోతూ ఏ పని చేయలేక వాళ్ళ శరీరాన్ని మోసుకొని వాళ్ళు నడుస్తుంటే 4 అడుగులు నడిచేటప్పటికి వాళ్ళకి ఆయాసం వచ్చేస్తూ ఉంటారు. సొంత శరీరాన్ని మోసుకోలేరు. ప్రపంచ బరువు బాధ్యతలన్నీ మోస్తామని చెబుతూ ఉంటారు. అంటే దీనికి ఇది మనిషి ఊహ అని చెబుతున్నా నేను, అసలు ఎవరిని నిందించట్లే. మనిషి తయారు చేసుకున్న వ్యవస్థలో ఒక భ్రమ. అది ఎవరో సుఖపడిపోతున్నారు, నేను సుఖపడట్లేదు అనేది ఒక మానసిక భ్రమ. అలా కూర్చొని తినేద్దాం, సుఖపడితో తినేద్దాం, ఓ 10 మంది పని మనుషులను పెట్టుకు బతికేద్దాం అని అందరూ అనుకుంటారు. కానీ మీ చుట్టూ ఉన్న 10 మంది పని మనుషులు హాయిగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు లేదు కాబట్టి. వృద్ధాప్యం వచ్చినా కూడా పనులు చేయగలిగిన సమర్థతలో ఉంటారు. పని మనుషులు అందరినీ గమనించండి, మీరు ముసలోళ్ళు అయినా వృద్ధులు కూడా పనిచేస్తుంటారు. పూర్వం రిక్షాలు ఉన్నాయి, ముసలోళ్ళు వృద్ధులు రిక్షాలు దొక్కేవాళ్ళు కుర్రోళ్ళని ఎక్కించుకొని. అదే డబ్బు ఉందనుకోండి,
ఈ 10 మనుషులను పెట్టుకుంటాం, మనం ఏ పని చేసుకోలేం, కూర్చొని వాళ్ళు వండి పెడితే తింటా ఉంటాం, మన ఒళ్ళంతా జబ్బులే ఉంటాం. మానసిక బాధలు శారీరక బాధలు పడతా ఉంటారు ఈ డబ్బు ఉన్న వాళ్ళందరూ. డబ్బు లేని వాళ్ళందరూ శారీరక కష్టాన్ని పడతా ఉంటారు, మిగిలినవి ఏమి ఉండవు. శారీరక కష్టం అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాల కోసం, మిగిలినవన్నీ చక్కగా ఉంటాయి. కాకపోతే డబ్బు లేదని భావనలో ఉంటారు, భావనాత్మక దుఃఖంలో ఉంటారు. వాళ్ళేమో డబ్బు ఉంటుంది, నిజమైనటువంటి మానసిక శారీరక దుఃఖంలో ఉంటారు. అసలు శరీరాలే పెరిగిపోతూ ఉంటాయి అంతే. చూసుకోండి మీరు, అవన్నీ దుఃఖాలే, అవన్నీ అనారోగ్యాలకు దారితీస్తాయి. అందుకని భావనాత్మక దుఃఖాలను నిజమైన సృష్టిగా ఆపాదించబాకండి. దేవుడు ఎలా ఎందుకు చేశాడు, సృష్టి ఎలా ఎందుకు చేసింది అని అడగబాకండి. అదే జ్ఞానం, తెలుసుకోవటం. ఇదంతా మనిషి ఏర్పరుచుకున్న వ్యవస్థ, ధన వ్యవస్థ అంతా. అలా ఇంకా అది ధన వ్యవస్థనే తీసేసి, అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి వాటిని తీసేసి, ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా మనిషి పెట్టుకున్నాయి, ఇవన్నీ తీసేసి రూపురేఖలు ఎందుకు మార్పులు ఉన్నాయంటే చెప్పాను, మనుషులు బ్రతకడం కోసం, సౌకర్యవంతంగా ఎవరు భార్య ఎవరు, ఎవరు భర్త ఎవరు, ఎవరు తల్లిదండ్రులు ఎవరు, ఎవరు పిల్లలు ఎవరు అని తెలియటానికి. అలా చూసినప్పుడు మొత్తం సృష్టిలో ఉన్న జీవరాశులు ఎలా ఉన్నాయో మనం కూడా అలాగే ఉన్నాం. కాకపోతే మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఇలా ధనపరంగా రూపురేఖల పరంగా భావనాత్మకతతో మార్చుకున్నాం. మార్చుకొని వాళ్ళు ఏదో సుఖపడిపోతున్నారు, నేనేదో సుఖపడట్లేదు, ఏదో డబ్బుండి అన్ని జరిగిపోతాయి అనే భావనను పెంచుకున్నాం. డబ్బుండి ఏమీ జరగదు. ఒక కూలి అతనికి ఏం జరుగుతుందో అంతకంటే తక్కువే జరుగుద్ది డబ్బున్న ఆయనకి. అయితే ఆయన పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నట్టు, లగ్జరీస్ అనుభవిస్తున్నట్టు, పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నట్టు, సొంత విమానాల్లో తిరుగుతున్నట్టు అనిపించవచ్చు. ఏముంది, సొంత విమానంలో తిరిగితే ఏంటి, తిరగపోయిన ఇంట్లో హాయిగా కూర్చుంటే ఏంటి కుర్చీలో. ఇప్పుడు ఏం చేయాలి, సొంత విమానాల్లో తిరిగి చెప్పండి. కాదు, మనసుకు అది ఒక భావన, ఎవరో ఏదో లగ్జరీ ఎక్కడో అనుభవించేస్తున్నారని. అది నీ ఆనందం స్వతహాగా నీ మనశ్శాంతిలో ఉంది. దాన్ని ఆధ్యాత్మికమైనటువంటి విధానాల్లో జ్ఞానులు నీ లోపల చూసుకొని చెప్తారు. అది అలా చూసుకోవటానికి, చెక్ చేసుకోవటానికి ఆధ్యాత్మిక చదువు అనేది. అలా చూసుకోవటం రాని వాళ్ళందరూ ఆ డబ్బులోనే ఏదో ఉంది, అందచందాల్లోనే ఏదో ఉంది, ఆ కీర్తి ప్రతిష్టల్లోనే ఏదో ఉంది, ఆ పదవులు హోదాల్లోనే ఏదో ఉంది అనేది మనిషి తయారు చేసుకున్న భ్రమ. అదేది కూడా మనిషి చావును ఆపలేదు, మరణాన్ని ఆపలేదు, పుట్టుకుని ఆపలేదు, మధ్యలో వచ్చేటువంటి శారీరక ఇబ్బందులను ఆపలేదు, శరీర ఎదుగుదలని ఆపలేదు, ఏ రకమైనటువంటి మార్పులు శరీరంలో చేయలేదు. అది కానీ ఒక భ్రమ, ఇంకా మనసును బాధ పెట్టుకు బతుకుతూ ఉంటాం. ఇది ఇప్పుడు విషయం ఏంటి, ఇది మీరు ఈ తీసేస్తే మనం ఇప్పుడు అంటే ధన సంబంధమైన తేడాలు మనుషులు పెట్టుకున్నాయి, అవి తీసేస్తే, అధికారాలు పదవులు హోదాలు మనుషులు పెట్టుకున్నాయి, అవి తీసేస్తే, రూపురేఖలు అందచందాలు ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి, అవి తీసేస్తే, మీరు ఒకసారి చూసుకోండి, సృష్టిపరంగా మనందరం సహజమే. జంతువు అంటే ఎందుకు తీసేస్తే అంటే, నేను జంతువులన్నీ అలాగే బతుకుతున్నాయి కదా, మనకంటే ఎక్కువ ఉన్నాయి. మనం 1%, మిగిలిన 99% సృష్టి అంతా జంతువులు వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ బతుకుతున్నాయి కదా ఇక్కడ. ఎందుకని వాటికి ఇవి లేవు, ఇవి తీసేసి బతుకుతున్నాయి. ఇవి కల్పించుకోవాలి, ఒక డబ్బు అని మీడియా అని అందచందాలు ఏం పెట్టుకోవాలి. ఈ పైన భావనాత్మక విషయాలు, ఊహాత్మక విషయాలు అంతే. ఆ ఊహలు తీసి వాస్తవంగా జీవించడమే ఆధ్యాత్మికత. అప్పుడు వాస్తవం సృష్టికి సంబంధించింది ఏంటంటే, ఎవరి శరీరాల పనితీరైనా ఒకటే, ఎవరి శరీరాలకైనా పనితీరు ఒకటే, ఎవరి శరీర జీవిత విధానమైనా పుట్టడం, పెరగడం, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు, మరణం అన్నీ ఒకటే, అందులో ఏం మార్పులు లేవు. అంటే సృష్టిపరంగా ఇక్కడ అంత సమానత్వమే ఉంది. అది చెప్పదలిచాను. ఇది ఆధ్యాత్మిక చదువులో ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అది ఎక్కడ అసమానత సృష్టిపరంగా లేదు. అందరూ మానవ జాతికి మనం తీసుకుంటే సృష్టిపరంగా మానవ జాతి అంతా సమానత్వంలోనే ఉంది. అది శరీర పనితీరు అంతే. ఇంకేది మీరు బాహ్యంగా చూసేవన్నీ కూడా భావనాత్మక విషయాలు. నేను కారుల్లో తిరిగితేనే సుఖంగా ఆనందంగా ఉంటాను, పెద్ద పెద్ద బిల్డింగుల్లో అయితేనే ఆనందంగా ఉంటాను, ఏసీల్లో అయితేనే నిద్ర పడుతుంది, విమానంలో అలా హెలికాప్టర్ విమానాలు వేసుకు తిరుగుతుంటేనే నా మనసు తృప్తిగా ఉంటుంది, లేకపోతే నేను తృప్తిగా ఉండలేను అనుకుంటే అది పెచ్చది.
మళ్ళీ ఆ పిచ్చకి తగ్గ బాధలు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. దానికి తగ్గ శారీరక మానసిక జబ్బులన్నీ నువ్వు భరించాల్సి వస్తుంది. నువ్వు ఎంత కోరుకుంటున్నావో దానికి సరిపోయినంత ప్రత్యామ్నాయమైనటువంటి కష్టము, బాధ, దుఃఖము నీ ఇంట్లోకి, నీ ఒంట్లోకి వస్తానే ఉంటాయి. నువ్వు పరిశీలించుకో కావాలంటే. ఈక్వలెంట్ థియరీ అని ఒకటి ఉంటుంది ఇక్కడ సృష్టి మొత్తం. నువ్వు సృష్టి నుంచి ఎంత సుఖాన్ని పొందుతున్నావో నువ్వు సృష్టికి అంత సుఖాన్ని తిరిగన్నా ఇవ్వాలి. ఒకళ్ళు ఇవ్వకపోతే అంత దుఃఖాన్ని నువ్వు అనుభవించాలి, సమతూకమైన దుఃఖాన్ని అనుభవించాలి. అందుకని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ ఎప్పుడు సమానంగా ఉండాలి ఇక్కడ. అది ధర్మము, ధార్మిక వ్యవస్థ అంటే అది చాలా ముందుకెళ్ళి జ్ఞానంలో ముందుకెళ్ళిన వాళ్ళకి తప్ప ఆ కర్మ రహస్యం అర్థం అవదు. మనసు ఏంటంటే కోరికలు పుట్ట కదా, అదే ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ కర్మ రహస్యం అర్థం అవడమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందుకని అనేక మంది అనేక రకాలుగా ఎందుకున్నారు. సృష్టిపరంగా మనుషులందరూ ఒకటే, అందరికీ ఇవ్వబడినటువంటి మొత్తం అన్ని సమానమే. ఏమంటే మరి కొంతమంది బాగా తెలివిగల వాళ్ళు ఉంటారు కదండి. అంటే ఎవరు బుద్ధిని ఎక్కువ వాడుతూ ఉంటారో వాళ్ళు తెలివిగల వాళ్ళు అవుతారు, అంతే. వాడకం అంతే. ఎవరు శరీరాన్ని ఎక్కువ వాడతారో వాళ్ళు శారీరక బలవంతులై ఉంటారు. ఇప్పుడు కూలి పని 80 ఏళ్ళ ఆయన కూడా కూలి పని చేస్తుంటాడు వచ్చి. 20 ఏళ్ల కుర్రోడు, 70 వాళ్ళు తాలూకా 20 ఏళ్ల కుర్రోడు, 15 ఏళ్ల కుర్రోడు, 25 ఏళ్ల కుర్రోడు ఏమి చేయలేడు. 80 ఏళ్ళ ఆయన బ్రహ్మాండంగా చేస్తుంటాడు. అంటే శరీరాన్ని ఎంత కష్టపెడుతుంటే అంత బలపడతా ఉంటుంది. అది ఎక్సర్సైజ్లన్నీ అంతే, జిమ్ములకు కూడా వెళ్తూ ఉంటారు. అది కష్టపెట్టడమే. పనులు కూడా అంతే, కష్టపెట్టడమే. అది అలాగే ఎవరైతే జ్ఞానాన్ని ఎక్కువ వాడతారో వాళ్ళ జ్ఞాన శక్తి పెరుగుతూ ఉంటుంది. శరీరాన్ని ఎక్కువ వాడాలి, శరీర శక్తి పెరుగుతూ ఉంటుంది. అది అంతే తప్ప తెలివి తక్కువడు తెలివి ఎక్కువడు లేదు. మీరు బుద్ధిని వాడట్లేదు, వాడాలనుకోవట్లేదు, ఉపయోగించట్లేదు. బుద్ధిని అంటే జ్ఞానాన్ని వాడేలా, బుద్ధిని వాడేలా అసలు మేల్కొల్పేదే ఆధ్యాత్మిక చదువు. ఎందుకంటే అందరూ ఎక్కువ శరీరాన్ని, మనసుని వాడుకుంటూ ఉంటారు, అహంకారాన్ని వాడుతూ ఉంటారు. మనుషులందరూ అంతే. ఒకవేళ జ్ఞానాన్ని వాడితే ఇందాక చెప్పుకున్నట్టుగా పేద గొప్ప తేడాలు, ధనపరంగా రూపురేఖల తేడాలు, అహంకార పరంగా, పదవుల హోదాల పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా ఇలా వాడుకుంటుంటాం. కాదు, సత్య దృష్టిలో వాడాలి. ఎవరు ఈ జ్ఞానాన్ని ఏ విధంగా వాడతారో వాళ్ళు జ్ఞానులై ఉంటారు. అది ఏదైనా కావచ్చు, భౌతికమైన కావచ్చు. అందుకని తెలివి తక్కువ తెలివి ఎక్కువ లేదు, వాడకం లేదంతే, వాడలేదు. ఇప్పుడు అన్ని ఒకే రకంగా ఉన్న మానవ జాతి అంటే అన్ని పరిస్థితుల్లోనూ శరీరపరంగా, మేధస్సు పరంగా, జ్ఞానం పరంగా, తెలివి పరంగా అన్ని రకాలుగా ఒకే రకంగా ఉన్నటువంటి సృష్టించబడినటువంటి సృష్టి ప్రకారం మానవ జాతి ఎందుకు అనేక రకాలుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు, ఇది అసలు విషయం. ఏం లేదు, ఉన్న పాఠాలు చెప్పుకుంటున్నట్టు సరదాగా చెప్పుకుంటున్నా ఉండే అంతే. ఇందులో పెద్ద సీరియస్నెస్ ఏం లేదు, అర్థం చేసుకోండి అంతే. రొటీన్ లైఫ్ చక్కగా మంచిగా జాగ్రత్తగా బతకండి. మీ కుటుంబాలు జాగ్రత్తగా చూసుకోండి, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి, మీ జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. చక్కగా మీ స్నేహితులు, మీ బంధుమిత్రులతో మంచిగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా చెడ్డోళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండండి అంతే తప్ప వాళ్ళనేమి దూరం పెట్టేసి చెడ్డోళ్ళని ఊరు వాడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనేవి సహజం, అంతే. జ్ఞానం కొంచెం పూర్తిగా అర్థమయ్యే వరకు మనుషులు మంచిగా చెడుగా ప్రవర్తిస్తూనే ఉంటారు, మార్పులకు లోనవుతూ ఉంటుంది. అది సొంత వాళ్ళు కూడా అవ్వచ్చు. కొంచెం చెడు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అంతే తప్ప మనిషి ఎప్పుడు మనిషికి మనిషి అవసరం. బాగా చెడ్డవాళ్ళు ఇక పైన భరించలేము అనుకున్నప్పుడు దూరంగా ఉండండి. అది సొంత వాళ్ళు అయినా సరే. అంటే తమ సొంత కొడుకునే వదిలిపెట్టి పారిపోయిన తల్లిదండ్రులు తెలుసు నాకు. అంటే వాడి చెడుని భరించలేక, వాడిని ఏం అనలేక, అంటే ఎంత దారుణం అంటే ఇబ్బంది పెట్టి బాధలు పెట్టి అప్పులు చేసి, అవి చేసి, ఈ చేసి, రోడ్ల మీద తిరిగి, చదువుకోమంటే చదువుకోకుండా, ఇంట్లో కనపడిన ఎత్తుకుపోయి అమ్మేసి, ఇంటి మీదకి అప్పులోళ్ళు వచ్చి గొడవలు చేసి, చాలా సౌమ్యమైన కుటుంబం. మరి అలా ఎందుకు తయారయ్యాడో కూడా తెలియదు. చాలా సౌమ్యమైన బ్రాహ్మణ కుటుంబం యాక్చువల్గా. అంటే ఎందుకు చెప్పానంటే వాళ్ళు ఇంకా సౌమ్యంగా ఉంటారని చెప్పాను, అంతే తప్ప ఏదో కులం మతం చెప్పాలని కాదు. మరి ఆ కొడుకు అలా ఎందుకు తయారయ్యాడో తెలియదు. మళ్ళీ అదే స్థితిలో వాళ్ళ కూతురు ఉంది, చక్కగా ఉంటుంది. అందరూ చక్కగా ఉంటారు.
వాడు విపరీతమైన హింసలు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి మీదకి రోజు అప్పులోళ్ళు గొడవలకు వచ్చి మీ అబ్బాయి అలా చేశాడు ఇలా చేశాడు అని రకరకాలు చేస్తే ఇక వాడు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తాడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు, ఆడవాళ్ళు తెలుసు నాకు, పిల్లలు మగవాళ్ళు తెలుసు. ఏంటి బ్లాక్మెయిల్ అంటే వాడు ఫినాయిల్ తాగేశాడు, ఒకసారి యాసిడ్ తాగేశాడు, లేదా ఇంట్లో తెచ్చుకున్న మందు వేళలా అన్న పెద్దవాళ్ళు ఏంటి అన్ని కలిపి మింగేస్తానంటా ఉంటాడు, చచ్చిపోతానంటాడు, సూసైడ్ చేసుకుంటానంటాడు, డబ్బులు తెచ్చిమ్మంటా ఉంటాడు నిరంతరం. ఇంకా అటు వాడు తాగేశాడు చాలాసార్లు, వాడిని పట్టుకుని హాస్పిటల్కి పరిగెత్తి చూస్తే చూస్తే కొడుకుని వదులుకోలేరు, చంపుకోలేరు, ఏం చేయాలి? అందుకని పాపం ఆ కొడుకు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ బంధువులు ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి కొంచెం ఒక రకమైన ఉన్నత స్థానంలో ఉండి అక్కడికి కొడుకు రాడు, ఆ కొడుకుని వీళ్ళు భయపెట్టగలరు, వాళ్ళ భయంతో అయినా మా దగ్గరికి రాడు అని భార్యాభర్తలు కూతురుని తీసుకొని పారిపోయి అక్కడ ఉంటున్నారు. ఇంకా బాబు నువ్వు రావద్దు మా దగ్గరికి అని. అంటే ఇక చావు బతుకులకు వచ్చారు వాళ్ళు. అలానే కొడుకునేమి ఇప్పుడు చచ్చిపోతానంటాడు డబ్బులు అయిపోతే. అయిపోయింది, మొత్తం డబ్బులన్నీ హరించుకుపోయినాయి. కూతురు పెళ్లి కూడా చేయలేని స్థితికి వచ్చారు. ఆడికి అదేం పడతలా, తాగుతాడు, తిరుగుతాడు, రోడ్లు అమ్మడు తిరుగుతాడు, నిరంతరం డబ్బే, ఎవరు కనబడినా డబ్బు డబ్బు డబ్బు. అలా ఎందుకుంటారు అంటే మానవ స్వభావాలు అంతే. ఎవడో తగిలేడు ఏ అలవాట్లు అయినా ఇంకా అలవాట్లు వ్యసనాల్లోంచి బయటకు రాలేరు. అలా చాలామంది తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసేటువంటి మగపిల్లలు తెలుసు, ఆడపిల్లలు తెలుసు. మళ్ళీ ఇదేనా అంటే కాదు, పిల్లల్ని బ్లాక్మెయిల్ చేసే తల్లిదండ్రులు 7 మంది తెలుసు. ఒకే విధానంలో తీసుకోబాకండి, అనంత సృష్టిది 850 కోట్ల మంది ఉన్నారు ప్రస్తుతం. ఇందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనం ఏ రకంలో ఉన్నామన్న పాయింట్ తప్ప మన ఎదుటి వాళ్ళు ఏ రకంలో ఉన్నారని అసలు చూడబాకండి. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే, మన జీవిత భాగస్వామైనా, మన తల్లిదండ్రులైనా, మన ఇంట్లో వాళ్ళైనా, మన బంధుమిత్రులైనా, బయట వాళ్ళైనా, స్నేహితులైనా, పక్కింటోళ్ళైనా, ఎదురింటోళ్ళైనా, ఎదుటివాడు ఎలా ఉన్నాడని మనం వింటున్న విషయాలకు ఎదుటివాళ్ళు గుర్తొస్తే, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు అని ఎదుటివాళ్ళు గుర్తొస్తుంటే, మనం ఏదైనా చెడు అనగానే ఎదుటివాళ్ళలో చెడు గుర్తొస్తుంటే మనం అసలు సరిగా వింటలేదు, తప్పుగా వింటున్నామని అర్థం. ఇంకా మన అహంకారం పెరిగిపోయి దీని ఆధారంగా ఇంకా ఎవరెవరిలో ఏ చెడు ఉందో దాన్ని తెలుసుకుంటుంటాం, ఇంకా నాశనం అయిపోతాం. కాదు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో చెడు అంటే మనలో చెడు మనకు తెలియాలి, మంచి అంటే ఆ మంచి మనలో ఉందో లేదో మనకు తెలియాలి. మంచి అన్నప్పుడు ఆ మంచి మనలో ఒకవేళ లేకపోతే పెంచుకునేలా ప్రయత్నించాలి, మనలో ఆ చెడు నుండి తొలగించుకునేలా ప్రయత్నించాలి. మొత్తంగా ఏం వెంటన్నా మనకు మనమే గుర్తు రావాలి. మనం అర్థంలో చూసుకున్నట్టుగా ఈ ఆధ్యాత్మిక చదువుని ఉపయోగించుకోవాలి. జ్ఞాన అర్థం ఇది. మరి ఎన్ని రకాలుగా సృష్టిపరంగా మానవ జాతి అంతా సమానమే అయినప్పుడు మనుషులు ఇన్ని రకాలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, ఎత్తుకుపోతాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు. ఇప్పుడు ఇన్ని లేకపోతే అసలు పోలీసు వ్యవస్థ ఉంటుందా? ప్రతి ఊరిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయి, ఎంతమంది పోలీసులు ఉంటారు, ఎన్ని కోర్టులు, లాయర్లు, జడ్జిలు, అసలు నిఘా విభాగాలు అంటే తప్పులు చేసే వాళ్ళని పట్టుకోవటానికి ఏర్పాటు చేయబడ్డ నిఘా విభాగాల ఖర్చు అతి భయంకరంగా ఉంటుంది ప్రతి చోట. ఎందుకు నిఘా విభాగాలు అంటే అన్ని చోట్ల మనుషులు తప్పులు చేస్తారు, అన్ని తప్పులు చేయకుండా పట్టుకొని అరికడతా ఉండాలి. అలాగే దేశాలు ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసుకోకుండా మిలిటరీ పెట్టుకున్నాం. అంటే మనుషులో ఉన్నటువంటి ఒక చెడు ఎంత భయంకరంగా ఉందనేది ప్రాక్టికల్గా మనం ఇప్పుడు జీవిస్తున్న ప్రపంచమే సాక్ష్యం. ఈ చట్టాలు, ఈ న్యాయస్థానం, ఇంతమంది పోలీసులకు జీతాలు ఇవ్వాలి. అసలు అందరూ మంచోళ్ళు అయి ఉంటే గొడవ లేదుగా, హాయిగా బతికేవాళ్ళుగా. అందుకని దాన్ని అన్నింటినీ మళ్ళీ గవర్నమెంట్ నడిపి ట్యాక్సుల రూపంలో మనమే కట్టాలి. ఆమె లేనివాళ్ళమండి మాకేం ట్యాక్స్ ఉంది, మేమేం ట్యాక్సులు కట్టక్కర్లేదని చాలామంది అనుకుంటా ఉంటారు. అదొక భ్రమ కాదు. నువ్వు కొనుక్కునే సబ్బు మీద ట్యాక్స్ ఉంది, నువ్వు వాడే పేస్ట్ మీద ట్యాక్స్ ఉంది, నువ్వు ఉన్నోడువా లేనోడువా కాదు, నువ్వు వాడుకునే ప్రతి వస్తువుకి ట్యాక్స్ కడుతున్నావు. నువ్వు కరెంటు బిల్లులు కట్టాలి. ఇవన్నీ కరెంటు బిల్లులు ఎందుకు కట్టాలి? ఇటు దేశ పరిస్థితి నడవాలి అంటే నీ ద్వారా డబ్బు వసూలు చేయాలి. అప్పుడు ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది, కరెంటు బిల్లు రేట్లు పెంచుతారు. అన్నిటికీ ఇంకా నువ్వు వాడే ప్రతిదీ రేట్లు ఎందుకు పెరిగిపోతున్నాయి? ట్యాక్సులు పెరిగిపోతూ ఉంటాయి.
కాబట్టి నువ్వు సంపాదించకపోయినా అందరూ ట్యాక్స్ కడుతున్నారు. ఇక్కడ బతికే వాళ్ళు అందరూ వస్తువులు కొనుక్కోకుండా తినకుండా కుదరదుగా. ఇంకా సంపాదించేవాళ్ళు సంపాదన ప్రకారం మళ్ళీ ట్యాక్స్ కడుతున్నారు ఇంకోసారి. కాబట్టి అందరూ ఏదో ఒక రకంగా మన చెడుతో మనమే నష్టపోతున్నాం. అది ఇక్కడ సారాంశం. మొత్తంగా మానవాళి తనలో ఉన్న చెడు చేత తానే తనకు నష్టాన్ని ఏర్పరుచుకుంటుంది. నిఘా విభాగాలు పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మనిషే పెట్టుకున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఎందుకు ఇన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇవే గుణములు, స్వభావములు, ప్రవర్తనలు. ఇందులో ఆధ్యాత్మికత అంటే ఏంటంటే కేవలము నువ్వు మంచిగా బ్రతకడానికి అవసరమైనటువంటి సహజ సరళ సృష్టి తత్వాన్ని, ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని బతుకు అని మాట్లాడి ఉన్న సత్యాన్ని చెప్పేది ఆధ్యాత్మికత. భ్రమలు కాదు, భ్రమలు కల్పించేది కాదు. ఇప్పుడు ప్రశ్న అడిగినటువంటి సోదరుడు అంటే నిజంగా పాపం మీరు ప్రశ్న అడిగారు ఏంటి, ఏదైనా ఎవరిదో తెలియని వస్తువు కానీ డబ్బు కానీ దొరికింది వాడుకోవచ్చా? ఇది ఎలా చక్కగా ఏ తప్పు లేదు. ఎవరిదో తెలియదు, దొరికింది, ఏముంది అందులో? మామూలుగా అయితే అసలు ఏముంది చెప్పండి అందులో. దీనికి మీకు చెబితే నాకు తెలిసినటువంటి గురువు ఒక ఆయన ఉన్నాడు. మిగిలిన గురువులు అందరు గురువులు నాకు తెలియదు. నేను కొంతమంది గురువుల దగ్గర కొంతకాలం ఉన్నా. అంటే ఉన్నానంటే నేనేదో వాళ్ళ ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళ దగ్గర పనివాడిలాగా పనిచేస్తా. అంటే నేను గురువుల్ని ఆదరించి అభిమానించి ఏదైనా జ్ఞానం తెలుసుకోవచ్చు, మనం కూడా మంచి విషయాలు తెలుసుకోవచ్చు అని కొన్ని సమయాలలో గురువుల్ని అనుసరించాను. నేను కొంతమంది గురువుల దగ్గర ఉన్నా. ఒక గురువు దగ్గర శిష్యులు ఉన్నారు. నేను ఉండేవాడికి అంత క్లోజ్గానే ఉంటారు, తెలుస్తారుగా. సేమ్ ఇలాగే అసలు ఆఫీసులో వాటిలో లంచాలు ఇస్తారు, తీసుకోవచ్చా? వాళ్ళ గురువు గారిని అడిగాడు. ఆ లంచాల పోస్టులో ఉన్నాడు, విపరీతంగా లంచాలు తీసుకుంటాడు అతను. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ గురువు గారి దగ్గర. ఆయన కోటాను కోట్ల మంది శిష్యులు. వాళ్ళకి నేను కొంచెం క్లోజ్ సర్కిల్లో ఉన్న చోట నాకు తెలిసిన విషయాలు చెబుతున్నాను అంతే. అంటే ఇంకా అది డిపార్ట్మెంట్లో అందరూ చేసేది తప్పనిసరి అయినప్పుడు ఇంక చేసేది ఏముంటుంది? ఇప్పుడు నేను తీసుకోనన్నా పక్క వాళ్ళు తీసుకుంటారా, అవి చెప్తారుగా. అలాగే చెప్పేవాడు ఆయన కూడా. అంటే అవి తీసుకొని నువ్వు మన మార్గంలో, మన దేవుడికి, మన విధానంలో, మన సంస్థ తరపున ఖర్చు పెట్టు. అంటే ఒక మాటలో చెప్పాలంటే గురువు గారు నాకు ఖర్చు పెట్టు, నేను చెప్పినట్టు ఖర్చు పెట్టు అని చెప్పాడు అంతే. ఇప్పుడు వాళ్ళ శిష్యులందరూ అలాగే చేస్తున్నారు. ఆ గురువు గారు తయారు చేసిన శిష్యులందరూ నువ్వు ధర్మంగా సంపాదించు, అధర్మంగా సంపాదించు, నువ్వు ఏదో ఒక తిప్పలు పడు, మన మార్గంలో, మన విధానంలో, మన పద్ధతిలో మాత్రమే ఖర్చు పెట్టాలి. నా శిష్యులందరూ అంతే. నువ్వు విడిగా వెళ్ళి నేను మంచి పనులు చేస్తాను, ఎవరికో మంచి చేస్తాను, అది కాదు. మన సంస్థ తరపున, మన దేవుడి తరపున నేను గురువుగా ఉన్నాను కాబట్టి, మీరు నాకు శిష్యులుగా ఉన్నారు కాబట్టి మీరందరూ నేను చెప్పినట్టే, నేను చెప్పిన చోట ఖర్చు పెట్టాలి. అంటే ఒక మాటలో నాకే ఖర్చు పెట్టాలి అనే దాని బదులు అలా చెబుతున్నాడు అంతే. అది మరి తప్ప రైట్ నాకేం తెలుసు. బోల్డ్ మంది గురువులు వాళ్ళ శిష్యులకి, నాకు తెలిసిన ఇంకో పెద్ద గురువు ఉన్నాడు, వాళ్ళ శిష్యులు కోటాను కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరూ 7% ఆయన ఇన్కంలో ఇచ్చేయాలంట. ఆ గురువు గారికి ఇచ్చేస్తారండి 7%. బోల్డ్ మంది చెప్పారు. ఇంకా ఆ గురువు గారు అసలు మామూలుగానే వాళ్ళు ఆయన నేర్పుతాడు కోర్సులు, అన్నిటికీ ఫీజులు ఉన్నాయి, లక్షల లక్షల ఫీజులు, మామూలుగా కాదు. అసలు ఆయన కలిసి చూసి మాట్లాడాలంటే నువ్వు ఎన్ని లక్షలు ఇస్తే అంత తొందరగా వెళ్ళడం కుదురుద్దండి. ఇంకా ఆయన రేంజ్ అది. అంటే ఆయనతో మాట్లాడుతాన్ని అమ్ముకుంటున్నాడు, ఆయన చెప్పే కోర్సులు అమ్ముకుంటున్నాడు, అయిగాక విడిగా ప్రొడక్ట్స్ చేసి అమ్ముకుంటున్నారు. ధర్మం అధర్మం అంటే నేను అసలు ఏం తప్పు చాటలా. ఎవరు అనుకున్న ధర్మం వాళ్ళదంతే. ఆయన అడిగారు, నువ్వు ఎందుకు వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నావు, ఇప్పుడు కోర్సులు పెట్టావు, అవన్నీ అమ్ముతావు, మళ్ళీ ఒక్కొక్క కోర్సులు నీకు వచ్చి కూర్చోవాలంటే లక్షల రేట్లు పెట్టావు, వాటితో ఏదో పొందేస్తారు, ఆరోగ్యం వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది అని చెప్తావు, ప్రచారం చేస్తావు, నిన్ను కోట్ల మంది అనుసరిస్తున్నారు, మళ్ళీ ఎందుకు నిన్ను కోట్లు పోగేస్తున్నావు అని అడిగారు కూడా ఆయన్ని. అడిగేవాళ్ళు కూడా ఉంటారుగా. అడిగారు. ఆయన చెప్పాడు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ రోజు మా ఆశ్రమం చూడటానికి వచ్చిన వాళ్ళందరూ 15,000 నుంచి 20,000 మంది ఉంటారు. అందరికీ మొత్తం అక్కడ ఉచిత భోజనాలు పెడతాం, ఎవరిని డబ్బులు అడగం, ఎవరైనా రావచ్చు కులమత అతీతంగా. సుమారు అంటే నేను విన్న రోజుకి 36,000 మంది
లేని పిల్లల్ని చదివిస్తున్నాను. నా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఉంటాయి, మా వ్యానులు తిరుగుతూ ఉంటాయి. ఎంతోమందిని చదివిస్తున్నాం, ఎంతోమందికి వైద్య సదుపాయం చేస్తున్నాం, ఎంతోమందికి ఉచిత అన్నదానాలు చేస్తున్నాం, ఎంతోమందికి బట్టలు ఇస్తున్నాం. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తేను? అందుకని నేను నా తెలివి ప్రజ్ఞ నాకు ఏదుందో దాన్ని అమ్ముతున్నాను అన్నాడు ఆయన. ఫీజులు పెట్టాను, ఉన్నోళ్ళు వచ్చి తీసుకుంటున్నారని. అప్పుడు ఆయన ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు, మరి లేని వాళ్ళకి నీది అందదు కదా అని. మీరు చేయాలనుకున్న మంచి ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకే కదా అందుద్ది. ఆ డబ్బులు ఉన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మీరు ఏదో మంచి పనులు చేస్తున్నారు, ఓకే. వైద్యాలు, బట్టలు, చదువు, అన్నం పెట్టడం, అది బాగానే ఉంది. కానీ నువ్వు నేర్పాలనుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం ఏదుందో, నేర్పుతున్న ఆధ్యాత్మిక జ్ఞానం ఏదుందో దాన్ని అమ్ముతున్నావు కదా. కోర్సులు పెట్టి రకరకాల కోర్సులుగా తయారు చేసి, మరి అది పేదవాళ్ళకి అందదు కదా అన్నారు. ఆ ప్రశ్నకి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అంతే. ఎవరైనా కావాలంటే మా సంస్థలో ఫ్రీగా వచ్చి కొన్నాళ్ళు ఉండిపోయి 5 నెలలు, 6 నెలలు, నెల, 2 నెలలు అలా కొన్ని కోర్సులు డిజైన్ చేసాం. వచ్చి ఉచితంగా ఉంటే మేమే అన్నాళ్ళు పెట్టి అలా కోర్సులు నేర్పుతాం, అలా రావచ్చు అని చెప్పాడు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ దానికి ఉపయోగిస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు ధర్మాధర్మాలు ఎవరు నిర్ణయించారు చెప్పండి? ఆధ్యాత్మికతలో ఇప్పుడున్న గురువుల గురించి చెప్పమంటే 100 మంది ఏం చేస్తున్నారు చెబుతారు. అందరికీ డబ్బు కావాలి. ఇప్పుడున్న మత వ్యవస్థకు కానీ, గురువులు మార్గాలు దైవ వ్యవస్థకు కానీ, అది ఏ మతంలో అయినా ఏ మార్గంలో అయినా సరే, మనిషి రూపాయి ఇవ్వకపోతే అసలు మతం అనేది భూమి మీద ఉంటుందా? మనిషి డొనేషన్ గానో దక్షిణ గానో వాళ్ళని నమ్మి వాళ్ళకు 1 రూపాయి ఇవ్వకపోతే అసలు భూమి మీద దేవుడు అనేవాడు ఉంటాడా? మతం అనేది ఉంటుందా? గురువు అనేవాళ్ళు ఉంటారా? ఉండరు. వాళ్ళని పోషిస్తుంది సామాన్య మానవులు. సామాన్య మానవుల యొక్క నమ్మకము, వాళ్ళు నమ్మిన మతాలకు, మార్గాలకు, దేవుళ్లకు ధన రూపంలో ఇస్తున్నారు, సేవల రూపంలో చేసి పెడుతున్నారు. వాళ్ళందరినీ పోషిస్తున్నారు. ఆ మతాలని, మత పెద్దల్ని, ఆ దేవుణ్ణి, ఆ దేవ పెద్దల్ని వీళ్ళు పోషిస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెబుతున్నారు రివర్స్లో? మేము మిమ్మల్ని అందరినీ ఉన్నతికి తీసుకెళ్తున్నాం, మీ అందరికీ మేము దారి చూపిస్తున్నాం. అంటే దేవుణ్ణి నమ్ముతున్నాం, జ్ఞానాన్ని నమ్ముతున్నాం, మీ నమ్మకాన్ని మేము క్యాష్ చేసుకుంటున్నాం. మరి ఇందులో పదాలని మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంది? నమ్ముతున్నాం అంటే నేను వాళ్ళని తిడుతున్నట్టు ఉంది, అదేదో దొంగతనం లాగానే ఉంటుంది అలా చెబితే. కాదు, అది గౌరవపూర్వకంగా కాళ్ళ మీద పెట్టి డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. కానీ సత్యమైతే ఇంతే. సత్యమైతే ఏంటంటే అందరికీ డబ్బులు కావాలి. వాళ్ళు దేవుడి పేరు మీద తీసుకుంటున్నారు, మతం పేరు మీద తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రశ్న అడిగిన సోదరుడు ఊరికినే దొరికితే వాడుకోవచ్చా? ఎందుకంటే మోసం అయితే నేను చేయలేదు. ఎవరన్నా దొరికింది రోడ్డు మీద, అది ఎవరిదో నాకు తెలియదు, అప్పుడు వాడుకోవచ్చా? ఇంకో ఆయన లేదు, నాకు తెలుసు మోసం, పక్కన సూట్ కేసు ఎత్తుకుపోయాను, లేదా కొట్టు లాక్కున్నాం, రాత్రిపూట గజ దొంగలం మేము, తలుపులు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని చంపేసి ఎత్తుకుపోయాం, ఇంకో బ్యాచ్ అది. మానభంగాలు చేసాం, ఇంకో బ్యాచ్ అది. మర్డర్లు చేసాం, ఇంకో బ్యాచ్ అది. కిరాయి హంతకులం మేము, అది మా వృత్తి, అది మేమేం చేయము. మీరు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకున్నట్టుగానే ఇప్పుడు మీరు బిజినెస్లు ఎలా చేసుకుంటున్నారు, ఉద్యోగాలు ఎలా చేసుకుంటున్నారు, అలాగే కిరాయి హత్యలు, కిడ్నాప్లు మా వృత్తి. మేము స్వయం ఉపాధి కల్పనా పథకం కింద ఇవన్నీ పెట్టుకున్నాం. ఎవరికాళ్ళు మరి ఎలాగోలా బతకాలి కదా. అందుకని మాకు ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళు ఎవరిని కాలు తీసేయమంటే కాలు తీసేస్తాం, చేయి తీసేయమంటే చేయి తీసేస్తాం, కిడ్నాపులు చేయమంటే కిడ్నాపులు చేస్తాం, హత్యలు చేయమంటే హత్యలు చేస్తాం. అంటే కిరాయిగా ఉండాలి వీళ్ళందరూ. అన్నీ ఉన్నాయి ప్రపంచంలో అంటున్నా. ఎవరికి వాళ్ళు చేసేది ధర్మం అనుకోకపోతే అసలు చేయరుగా. అందరూ వాళ్ళని సమర్థించుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. ఎక్కడి నుంచి చెప్పాను? మత పెద్దలు, గురువులు, మహాత్ముల నుంచి చెప్పుకుంటూ వచ్చా. ఎందుకంటే దేవుళ్ళు, దేవతలు అనేది చెప్పేదే తప్ప కనపడేది లేదుగా. ఇప్పుడు మనం డబ్బులు నేను దేవుడికి ఇచ్చాను అనుకుంటున్నాం, కానీ దేవుడికి ఎందుకు ఇచ్చావు నువ్వు? ఆ నడుపుతున్న ఆయనకి ఇచ్చావు. స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు. డబ్బు మనిషి ఇవ్వకపోతే అసలు భూమి మీద మతం ఉంటుందా? దేవుడు ఉంటాడా? గురువులు, మహాత్ములు ఉంటారా? అసలు వస్తారా మార్గానికి ఎవరన్నా? ప్రజలు డబ్బులు ఇవ్వటం మానేస్తే జనం గురువులు అవుతారా? మహాత్ములు అవుతారా? మత ప్రచారాలు చేస్తారా? దైవ ప్రచారాలు చేస్తారా?
పొరపాటున జరగదు. మీరు ఆలోచించి చూడండి. నేను చెబితే మీకు ప్రస్తుతానికి నచ్చకపోవచ్చు, కానీ జ్ఞానంతో ఆలోచించి చూడండి. సౌకర్యవంతంగా అక్కడ అన్నీ సమకూరుతున్నాయి కనుక అక్కడ డబ్బులు ఇవ్వటం, సేవలు చేయటం, దేవుణ్ణి నమ్మటం, మతాన్ని నమ్మటం అనేది ప్రజలకు అలవాటు అయిపోయి దాన్ని చెబుతున్న వ్యక్తుల్ని గౌరవించి ఆదరించి వాళ్ళకి అన్నీ సమకూర్చడం ప్రజల్లో ఒక అలవాటుగా ఉంది కనుక అది వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకొని మేము అంకితం అయిపోయామని బ్యాచ్లు తయారవుతున్నాయి. అక్కడ రూపాయే పుట్టలేదు. అసలు మతంలోకి వెళ్ళి మత ప్రచారము దైవ ప్రచారం చేసేవాళ్ళకి భూమి మీద అన్నం కూడా పెట్టమన్నారు అనుకోండి. నువ్వు కష్టపడి పని చేసి చావట్లేదు, కనపడని దేవుడు కనపడని దేవత గురించి చెబుతున్నావు, మతాలంటావు, మార్గాలంటావు, మహిమలంటావు, మాయలంటావు, అసలు నీకు రూపాయేమో అన్నం కూడా పెట్టాం. మామూలుగా అడుక్కునేవాడికి అన్నం పెడతాం, మామూలు భిక్షకాలకు అన్నం పెడతాం, కానీ దేవుడి పేరు మీద మాత్రం అన్నం పెట్టం అన్నారు అనుకోండి, అసలు ఎవరు దేవుడి పేరు ఎత్తరు. వాస్తవం ఇది. అయితే ప్రపంచం మొత్తం దేవుడి ముందు దాసోహం అయింది. ఆ దేవుడు దేవత ఎవరో తెలియదు, కానీ దాసోహం అయింది. ఎందుకంటే విశ్వశక్తి ఒక మూల కారణభూత శక్తి ఉందనేది అందరూ నమ్మారు. దాసోహం అవడం వలన ఆ మార్గం ఈజీగా ఉంది. ప్రజల్ని ఇంకా అందులోకి వెళ్ళిపోతే మనం హాయిగా బతకొచ్చు. ఇప్పుడు అక్కడ అన్నం దొరకకపోతే ఎందుకు వెళ్తారు? ఎంతటోళ్ళు అయినా అసలు ఆలోచించండి. చచ్చిపోతాం అనుకుంటే అందులోకి వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అక్కడ సౌకర్యవంతంగా ఉంది. అప్పుడు అందుకని మనసు ఏం చెబుతుంది? దేవుడికి అంకితం అయిపోదాం, దేవతకి అంకితం అయిపోదాం, ఈ మత ప్రచారం చేసేద్దాం. అది మన దొంగ మనసు. అదేం చెప్పుద్దంటే ఆ పేరు మీద ఒక సమూహం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నాయకుడు అవ్వచ్చు, ఎందుకని దేవుడు లేడుగా. దేవుడి పేరు చెబితే ఇప్పుడు నేను చెబుతున్న మాటలన్నీ విని వచ్చేవాళ్ళు ఎవరిని అనుసరిస్తారు? నన్ను అనుసరిస్తారు. దేవుడు లేడుగా అక్కడ. నిజంగా దేవుడు బొమ్మలో ఫోటోలు పెట్టడమేగా, దేవత బొమ్మలో ఫోటోలు పెట్టడమేగా ఏ మతంలో అయినా. అందుకని నేను నాయకుడిని అయిపోవచ్చు. నా దొంగ మనసు నన్ను అలా తీసుకెళ్తుంది. ఇది తప్ప రైట్ అనేది నేను అంటలా. అసలు ఇన్ని రకాలు ఎందుకున్నారు అన్నప్పుడు సౌకర్యాలు సౌలభ్యాలు చూసుకుంటున్నారు. ఎవరి బుద్ధిని బట్టి గుణాన్ని బట్టి వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికత సత్యాన్ని తెలుసుకో, నీ సత్యాన్ని తెలుసుకోమని చెబుతుంది. నీ అంతరంగంలో ఉన్న సత్యమైన ఒక గురువు నిజంగా మేలు చేస్తున్నాడేమో ఎవరికన్నా, మనకు తెలియదుగా అతని అంతరంగం. ఓ మాతాజీ నిజంగా మేలు చేస్తుందేమో ఎవరికన్నా. ఒక మతంలో నిజంగా మేలు చేస్తూ నిజంగా అంకితమైపోయి ఆ లోపల అంకిత భావంతో ఉన్నారేమో వాళ్ళు. మనకలా తెలుసు? తెలియదుగా. ఇప్పుడు దొరలైనా బయటికి ఒకలానే కనపడతారు, అందరూ మనుషులు. కాబట్టి ఇక్కడ నువ్వు చూసుకోవాల్సింది నీ స్వీయ అంతరంగాన్ని. నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు మత పెద్దగా ఉండు, గురువుగా ఉండు, లేదా శిష్యుడిగా ఉండు, భక్తుడిగా ఉండు, లేదా మామూలు వాడిగా ఉండు, రోడ్ల మీద తిరుగుతూ ఉండు, సామాన్యుడిగా బతుకుతూ ఉండు, నీ జీవితం నువ్వు జీవిస్తూ ఉండు, కూలివాడు ఉండు, ఒక భిక్షగాడు అయ్యి ఉండు. ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నిన్ను నువ్వు చెక్ చేసుకోవడం. ఇవి స్థాయిలు. అంటే చంపి తీసుకెళ్ళిపోయే స్థాయి నుంచి, కిరాయి గోండాల స్థాయి నుంచి, ఇంకా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఔన్నత్యంతో మంచిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఒక స్థాయి, నేను దొంగిలించలేదు, నేను లాక్కోలేదు, ఎవరిదో తెలియదు, నాకు దొరికింది, దాన్ని నేను వాడుకోవచ్చా? అదొక స్థాయి. మీ మానసిక స్థితి ఎవరు చెబుతారు? ఇది ఇలా వాడుకోవచ్చు, ఇది ధర్మము, ఇది అధర్మం అని చెప్పేది నీ మనసే. నేను ఇంకోళ్ళు చెప్పేది కాదు. అసలు తప్పే చేయకూడదు, తప్పు చేయొద్దు అని ప్రపంచంలో ఘోషగా చెబుతున్నాయి అన్ని మతాలు. మతాలు ఏంటి? కోర్టులు, జడ్జిలు, పోలీసులు, మిలిటరీలు, ఇవన్నీ ఏంటి? తప్పులు చేసిన వాళ్ళని పట్టుకోవడానికే. తప్పు చేయొద్దనే కదా. ఒక్క తప్పు అనేది ఉండటం వలన వ్యవస్థలో అనవసరపు ఖర్చు ఎంత పెరిగిందో చూడండి. పోలీసు డిపార్ట్మెంట్ మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ఈ దొంగలను పట్టుకోవడానికి గవర్నమెంట్కి ఎంత డబ్బు కావాలి, మిలిటరీకి ఎంత డబ్బు కావాలి, ఈ నిఘా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగస్తులకి ఎంత డబ్బు కావాలి, కోర్టులకు ఎంత డబ్బు కావాలి, జడ్జీలకు ఎంత డబ్బు కావాలి. ఇవన్నీ అసలు అన్నీ మనుషులు మంచిగా ఉంటే అసలు అవసరం లేని వ్యవస్థలకి, జంతువులకు లేవుగా. ఎక్కడ ఒక మనిషికి తప్ప మిగిలిన నిఘా విభాగాలు, పట్టుకోటాలు ఇవి లేవుగా. అంటే దానివల్ల ఏమైంది? మనిషే తనను తాను బాధ పెట్టుకుంటున్నాడు మొత్తంగా. ఇప్పుడు దాని పరిహారార్థం మనం ట్యాక్సులు కట్టాలి, గవర్నమెంట్కి ఎక్కువ డబ్బు కావాలి, వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలి. దొంగలను పట్టుకోవడానికి మళ్ళీ పోలీసులు కావాలి, దేశ రక్షణకి మిలిటరీ కావాలి, తప్పులు చేసేవాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి అన్ని చోట్ల. ఏసీబీలు, ఇంటెలిజెన్స్, యాంటీ కరప్షన్ బ్యూరో అంటే లంచాలు తీసుకునే వాళ్ళని పట్టుకుంటారు, అధిక డబ్బు ట్యాక్సులు కట్టకుండా అధిక డబ్బు వాళ్ళని పట్టుకునే విభాగాలు అన్నిటికీ ఉన్నాయి.
ఆఖరికి మనం తినే తిండి మీద హోటల్ సరిగ్గా నడుపుతున్నాయా లేదా అని ఫుడ్ సేఫ్టీ విభాగాలు ఉన్నాయి. ఎవరి పనులు చేస్తానే ఉన్నారు. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడే? అంటే మనం తినే తాగే మనం అనుభవించే ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్ కడుతున్నాం. అంటే ఉదాహరణకు రూపాయికి దొరకాల్సిన వస్తువుని మనం 10 రూపాయలకి 20 రూపాయలకి కొనుక్కుంటున్నాం. ఈ తప్పులు ఈ చెడులు లేవు అనుకోండి, మనిషిలో ఈ చెడు గుణాలు లేవు అనుకోండి, నివగా విభాగాలు అక్కర్లా. ఆ 20 రూపాయలు 100 రూపాయలకు కొనుక్కునే వస్తువు రూపాయికే వచ్చేది. ఎంతో హాయిగా బతికేవాళ్ళం. ఎంత పెద్దగా ఇప్పుడు బోల్డ్ డబ్బు ఉంటే కానీ సుఖపడలేమనే భావన కూడా ఉండేది కాదు. తక్కువ డబ్బుతో బోల్డ్ దొరికేసి మన చెడుకి మనమే శిక్షలు అనుభవిస్తున్నాం. అది యూనివర్సల్గా. అందుకని నాలో చెడు ఎంత ఉంది, యూనివర్సల్ చెడు నేనేం చేయలేను. ఇప్పుడు నాలో చెడు ఎంత ఉంది, నేను ఇప్పుడు కిరాయి గోండాలాగా కిరాయి తీసుకుని హత్యలు చేసి సంపాదించుకొని దాన్ని వృత్తిగా పెట్టుకున్న దౌర్భాగ్యుడినా, నీచుడినా? అంటే నీచుడినా అంటే మరి అది ఎదురుని చంపడం నీచ వృత్తి కాబట్టి అన్న ఆడదానికి సమాధానం చెబుతాను. నేనేం చేయను, నాకు ఉద్యోగాలు రాలేదు, నాకు దొరకలేదు, అందరూ సంపాదించుకుంటున్నారు, అందుకని నేను ఈ వృత్తిని స్వయం వృత్తి పథకం కింద నేనే పెట్టుకున్నాను అంటాడు. అలా దోపిడీలు, దొంగతనాలు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి మంచి వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ మంది వాళ్ళు సంపాదించి లేని వాళ్ళకి పెడతా ఉంటారు. హీనుల్ని దీనుల్ని చూస్తుంటారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు పెట్టి చూస్తుంటారు. తమ సంపదనే ఇతరులకు పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇన్ని స్థితుల్లో దొరికింది వాడుకోవచ్చా, ఇతరులది కాదు కదా అంటే వాళ్ళు ఎవరిదో నాకు తెలియదు కదా, దొరికింది వాడుకోవచ్చు అంటే అది మీ మనోభావనే తప్ప అసలు తప్పు ఒప్పు ఎవరు చెబుతారు? ఇక్కడ ఎలా చెబుతారు? ఆధ్యాత్మికతలో ఉన్నత స్థానానికి వెళ్ళిన కొందికి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెబుతాను. అంత స్థితికి మనం వెళ్ళాలిగా. రామకృష్ణ పరమహంస అనే ఆయన అతి పేదవాడు. ఆయనకి ఎటువంటి ధనం లేదు. భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు ఏమన్నా డొనేషన్లు ఏమన్నా కొద్దిగిస్తే అదే ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఆయన ముట్టుకోడు అసలు డబ్బు. తినటానికి సరిపోయినంత ఉండేది. ఆయన కట్టుకునే బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఎవరన్నా భక్తులు ఎప్పుడన్నా బట్టలు తెచ్చిస్తే కట్టుకునేవాడు, లేకపోతే చిరిగిపోయిన బట్టలతోనే ఉండేవాడు. ఆయన పేదరికంలో దారుణమైన పేదరికాన్ని అనుభవించినటువంటి మహానుభావుడు. ఆయన భార్య ఉంది, శిష్యులు ఉన్నారు. ఆయన నేను అసలు ధనాన్ని ముట్టుకోలేను అని చెప్పాడు. ఆయన అంటే ధనం ముట్టుకుంటే నా శరీరంలో ఇబ్బంది వస్తుంది నాకని. అసలు అది ఊహిస్తారు ఎవరన్నా ప్రపంచంలో? ధనం లేకపోతే మన శరీరంలో ఇబ్బంది వచ్చి చచ్చిపోతాం మనం. ఇప్పుడు మనకు ధనం లేకపోతే పిచ్చెక్కిపోద్ది మన మనసుకి. ఇప్పుడు ధనం లేక పిచ్చెక్కుతుంది మన అందరికీ. కానీ ఆయనకి ధనాన్ని ముట్టుకుంటే పిచ్చెక్కుద్ది ఆయనకి. నిజంగా అది నిజంగా జరిగింది అది. అయితే అలా ఎందుకండి పుట్టుకతో ఆయన అలా ఉన్నారంటే లేరు, మనలానే ఉన్నారు ఆయన కూడా పుట్టుకతో. కానీ ఆయన ఆధ్యాత్మికతలో తాత్వికతను తెలుసుకున్నారు. ఈ శరీరం ఇలా ఉంటుంది, ఎంత అనుభవించినా ఇది ఇలాగే ఉంటుంది, ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలి తప్ప కోరికలను పరిగెడితే అంతు లేదు అనేటువంటి తత్వాన్ని తెలుసుకున్నారు ఆయన. అందుకని ఆయన ఈ డబ్బు పిచ్చి అని ఆ డబ్బు ఆల్రెడీ మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ డబ్బు పిచ్చిని తగ్గించుకోవాలని ఆయనే స్వయం సాధన చేసుకున్నారు. ఒక చేతిలో డబ్బులు పెట్టుకున్నారు, ఒక చేతిలో మట్టి పెట్టుకున్నారు. మట్టి డబ్బు ఒకటే, మట్టి డబ్బు ఒకటే, మట్టి డబ్బు ఒకటే అని ఆయన రోజు నిత్య సాధన చేశారు కొన్ని సంవత్సరాల పాటు. ఎందుకనో తెలుసా? డబ్బు గొప్పదని మనసు చెబుతుంది. మనుషులందరికీ డబ్బు అవసరంగా, ఆయనకు కూడా అవసరంగా అన్నం తినాలంటే. ఇప్పుడు డబ్బు గొప్పది అనే దానికి సాధన చేయక్కర్ల. ప్రపంచం అంతా అదే సాధనలో ఉంది కాబట్టి మనకు సహజత్వం అయిపోతుంది. సహజత్వం అయిపోయిన దానికి భిన్నమైంది సాధన అవుతుంది. ఇప్పుడు సాధన చేయాల్సి వచ్చింది ఆయన. ఏమని? డబ్బు అసలు నాకు అవసరం లేదు. ఎందుకంటే డబ్బు ఉన్నా చచ్చిపోతారు, డబ్బు లేకపోయినా చచ్చిపోతారు. డబ్బు ఉంటే అన్నం వరకే. ఇప్పుడు అది 100 రకాలు వండుకు తినేయాలని ఎందుకు అనుకోవాలి? 100 దత్తలు కట్టేసుకోవాలని ఎందుకు అనుకోవాలి? పేదరికంలోనే ఉందాం, మనకు ఉన్నదాన్ని కట్టుకుందాం చాలు అనుకున్నారు ఆయన. రామకృష్ణ పరమహంసని ప్రపంచవ్యాప్తంగా తెలియబడిన భగవంతుడుగా కీర్తింపబడుతున్న వ్యక్తి ఆయన. ఆయన భార్యతో సహా దేవతలు దేవుళ్ళుగా పూజిస్తారు. రామకృష్ణ మిషన్, రామకృష్ణ మాట ప్రపంచవ్యాప్తంగా ఉంది. దానికి ఆరాధ్య దేవుళ్ళు ఆళ్లే. వేరే దేవుళ్ళ ఫోటోలు కూడా పెట్టుకోరు. కానీ ఆయన మనిషిగానే వచ్చారు. ఎంత ఔన్నత్యంతో మరి ఆయన తనను తాను అభివృద్ధి చేసుకున్నారు అంటే, ధనము మట్టి లాంటిదే అని మట్టిని ముట్టుకుంటే ఏమవుతుంది ఆయనకి? ఇంకా ఎంత సాధన చేశారంటే ఈ పనికిరాని డబ్బుని ముట్టుకోకూడదు అసలు అనుకున్నారు.
ఎందుకంటే ఇది మాయ. ముట్టుకున్నానంటే కోరికలు పెరిగిపోతాయి, అది పెంచుకుంటూ తీసుకెళ్ళిపోద్ది, అలవాటు పడిపోతాను, ఆ ఖర్చులకు అలవాటు పడిపోతాను, ఆ దాంతో దొరికే సుఖాలకు అలవాటు పడిపోతాను. అమ్మో ఇది చాలా ప్రమాదకరమైంది అని ఆయనే తనకు తాను అలవాటు చేసుకున్నారు. మరి ఆయన ఎలా బతికారండి అని మీరు అనొచ్చు. చెప్తున్నా కదా, వచ్చిన శిష్యులు ఎవరో ఆయన ఏ పని చేయలేదు. ఏదో ఒక దేవాలయంలో పూజారిగా ఉన్నారు, దాని మీద వచ్చిన సంపాదనతో కొన్నాళ్ళు బతికారు, అక్కడే ఉండేవాళ్ళు. తర్వాత వచ్చిన శిష్యులు భక్తులు ఏదన్నా ఆ కూరగాయలు తెచ్చి బియ్యం తెచ్చి లేదా కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు వండి పెడితే తిన్నారు అంతే. ఆయన స్వయంగా అసలు ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు. అయితే అది పుట్టుకతో ఆయనకు వచ్చిందంటే పుట్టుకతో కాదు, మనలాంటి మనిషి సాధన చేశారు ఆయన. డబ్బు మట్టి లాంటిదే, డబ్బు మట్టి లాంటిదే, డబ్బు మట్టి లాంటిదే అని ఆయనకి ఆ సాధన కొన్ని సంవత్సరాలు పెట్టినాక డబ్బు మీద పోయింది. మట్టి డబ్బు ఒకటే అనే మంత్రజపం చేశారు ఆయన. ఒక చేతిలో మట్టి పెట్టుకొని ఒక చేతిలో డబ్బు పెట్టుకొని జపం చేశారు, తపం చేశారు. అదే మనకు సాధన మార్గాల్లో చెప్పేది. అన్ని చోట్ల అనేక మతాల్లో అనేక రకాల సాధనలు ఉంటాయి. అలా చేశారు ఆయన. చేసినాక డబ్బు మీద పోయింది ఆయనకి. పోయే వరకు చేశారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఊరికినే పోయింది అనుకోబాకండి. అయితే మట్టి ముట్టుకుంటే ఆయనకేం బాధ ఉండదు, మట్టి మీద తిరుగుతారు ఆయన, నేల మీదకి తిరగాలి అందరం. కానీ డబ్బు ముట్టుకుంటే ఆయన శరీరం చెప్పేస్తుంది, అంత సాధన చేశారు ఆయనకి. తెలియకుండా ముట్టుకున్నా కూడా ఆయన శరీరం రియాక్ట్ అయిపోయి అంత సాధన చేశారు. మనకి డబ్బులు లేకపోతే మనసు పిచ్చెక్కిపోయి రియాక్ట్ అయిపోతాం. ఈ తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసన పరులు చూడండి, తల్లిదండ్రుల మీద పడి ఇంట్లో సామాను ఎత్తుకుపోయి అమ్మేసి రకరకాలు చేసి కొట్టి మెడలో తాళిబొట్లు కూడా లాక్కుపోతుంటారు. అంటే ఏంటి, డబ్బు లేకపోతే పిచ్చెక్కుతుంది వాళ్ళగా. కానీ వీరికి డబ్బు ఉంటే ఆయన శరీరం ఇబ్బంది పడిపోద్ది, డబ్బును ముట్టుకుంటే. ఆయన ఆ స్థితికి వచ్చేసారు. ఆయన డబ్బు ముట్టుకోలేనని చెబుతుంటే శిష్యులు నమ్మేవాళ్ళు కాదు, చుట్టూ ఉన్న భక్తులు నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే డబ్బును ముట్టుకోలేదనేవాడు అసలు ప్రపంచంలో ఆయన తప్ప నేను కూడా ఇప్పుడు ఇంతవరకు ఎవరిని వినలా. మళ్ళీ గురువుల్లో కూడా ఆయన ఒక్కడే విన్నా నేను. గురువుల్లో కూడా ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో డబ్బును ముట్టుకుంటే మాకేదో అయిపోద్ది అన్న గురువులు దైవావతారాలను కూడా వినలా నేను. ఆయన ఒక్కడే, ఆయన చరిత్రలోనే ఉంది అది. ఎంతో మహాత్ములు బొళ్ళు మంది ఉన్నారు, కానీ ముట్టుకుంటే మేము ముట్టుకోలేము, మా శరీరం ఇబ్బందికి పాలవుద్ది అన్నవాళ్ళు మాత్రం ఈయన ఒక్కయనే. ఇది నమ్మక ఎవరో వాళ్ళ శిష్యుల్లో వివేకానందుడు అనే ఒక శిష్యుడు, అసలు మా గురువు గారు డబ్బును ముట్టుకోలేని అంటున్నారు, ముట్టుకుంటే నా శరీరం తేడా అవుద్ది అంటున్నారు, నిజమే కాదా చూద్దామని ఆయన పడుకుంటాడు. చిన్న మెత్తడి బొంత లాంటిది ఉంటుంది, దాని మీద కూర్చొని మాట్లాడతాడు. ఆయన అక్కడే పడుకుంటాడు, చుట్టూ శిష్యులు ఉంటారు. ఆయన కూర్చొని మాట్లాడే పడుకునే బొంత కింద రూపాయి బిళ్ళలు పెట్టాడు ఆయన తీసుకెళ్ళి. రూపాయి బిళ్ళ పెట్టారనుకోండి, నాయన పెట్టారు, అయిపోయింది. మామూలుగా ఆయన వచ్చారు, కూర్చున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఏదో చుట్టూ శిష్యులు భక్త సమూహాలు రోజు ఉంటాయి ఆయనతో పాటు, వాళ్ళందరితో ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు కాసేపటికి ఆయనకి ఒళ్ళంతా తేడాగా ఉంది, మనసు గజిబిజి అయిపోతుంది, ఒళ్ళంతా చిన్న చిన్నగా ఏదో తేడాగా మంటలు మొదలవుతున్నాయి. ఆయనకు అర్థమవుతుంది ఏదో అనీజీగా ఉంది నాకు అని ఆయన చెప్పారు. నాకు పడని వస్తువు ఏదో నా చుట్టూ ఉంది, దయచేసి అదేదో చూడండి, నాకు కొంచెం మనసు కంగారుగా ఉంది, శరీరం మంటలు పడుతుంది, అది ఇంకా పెరుగుతుంది. ముందు కొంచెం ఓర్చుకొని చూశారు ఆయన, ఇంకా పెరుగుతుంది ఆ స్థాయి. అప్పుడు చెప్పారు, ఇంకా నేను కూర్చోలేను దీని మీద, నేను చెప్పలేను ఈ మంచి మాటలు, నేను లేచిపోతున్నాను, ఇక్కడ ఏదో నన్ను ఇబ్బంది పెట్టేది ఉంది, దయించి అది చూడండి, ఎతకండి, ముందు తీసేయండి, నా మనసు గజిబిజి అయిపోతుంది, నా శరీరం మంటలు పుట్టేస్తుంది అని చెప్పారు. నేను ఉండలేకపోతున్నాను, మనం అనీజీనెస్ అంటాం చూడండి, అలాంటిది. సరేనా, అందరూ వెతికి తర్వాత ఆయన కూర్చుందని తీసి దులిపి తీస్తే ఏముంది, కింద అడుగున రూపాయి ఉంది. రూపాయి బిళ్ళ పెట్టారు ఎవరో, అది దొరికింది. అప్పుడు ఆయన అడిగారు, ఇది ఎవరు పెట్టారు అని. వివేకానందుడు నేనే పెట్టాను అన్నాడు. ఎందుకు పెట్టావని అడిగారు. డబ్బుని నేను ముట్టుకోలేను, డబ్బు ముట్టుకుంటే నా శరీరం మనసు అనీజీగా అవుతాయి, నా శరీరం మంటలు పుట్టేస్తుంది, డబ్బు అంటే నాకు పడదు అన్నారు కదా, డబ్బు అంటే పడనోడు అసలు ప్రపంచంలో ఎవడుంటాడు అని నాకు అనిపించింది. మీరు అబద్ధం చెబుతున్నారా నిజం చెబుతున్నారా తెలుసుకుందాం అనిపించింది, అందుకని పెట్టాను అన్నాడు. అయితే డబ్బు అంటే పడదని మీకు నిజమే నాకు నిరూపణ అయింది అన్నాడు. ఆయన మామూలుగా అయితే నాకు తెలిసి నేను చూసినటువంటి చిన్న చిన్న గురువులు అందరూ కోపగించుకుంటారు, నన్ను అనుమానిస్తావని శాపాలు పెడతారు, నువ్వు నాశనం అయిపోతావని.
గురువుని అవమానించేంతటోడుగా, నువ్వు అనుమానించేంతటోడుగా, పరీక్షించేంతటోడుగా అని పక్కన శిష్యులు కూడా మన బుర్రపాటు చేసేస్తారు. అసలు పరీక్షించాల్సింది గురువునే, శిష్యుని కాదు. పరీక్షించాల్సింది దేవుణ్ణే, భక్తుడిని కాదు. అంటే నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే ఎవరన్నా ఒక మనిషి ఉంటే. ఎందుకనంటే భక్తుడు శిష్యుడు ఎప్పుడూ కూడా, అయ్యా నేను మామూలుని, నన్ను ఏమన్నా ఉద్ధరించు, నాకేమన్నా మంచి నేర్పు, నువ్వు చెప్పింది చేస్తానని నేను నమ్మి వస్తున్నానని చెబుతాడు. నమ్మదగినోడా కాదని వాళ్ళని కదా పరిశీలించాలి. ఆ మాతాజీలని గురువుని కదా పరిశీలించాలి. మనుషుల్ని ఎందుకు పరిశీలించడం? వాళ్ళు ఎలాగో చెబుతున్నారు మేము మామూలు వాళ్ళమే, మాలో చెడ్డ గుణాలు మంచి గుణాలు అన్ని కలగాపలగంగా ఉన్నాయి, మేము ఆ చెడు తొలగించుకోవడానికే వచ్చాము అని ఆల్రెడీ మేము పేషెంట్లు, నువ్వు డాక్టర్వా కాదా అని పరిశీలించాలి. కానీ ఇప్పుడు గురువు శిష్యులకు పరీక్షలు పెడతారని పుస్తకాలు రాశారు. ఎందుకు పరీక్షలు పెట్టడం? ఆల్రెడీ వీళ్ళు మామూలు వాళ్ళే అని చెబుతున్నారుగా, ఆల్రెడీ పేషెంట్లు వీళ్ళు. డాక్టర్ నిజమైనడా కాదా, చదివాడా చదవలేదా, దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని వైద్యం చేస్తున్నాడా, నిజం డాక్టరే కాదా అని డాక్టర్ని పరిశీలించాలి. ఎందుకంటే ప్రాణాలు పోతాయి కనుక. ఇక్కడ పరిశీలించాల్సింది గురువుల్నే, మాతాజీలనే. ఉన్నత స్థానాల్లో ఉండి ప్రజలకు మంచి చెబుతున్న అందరినీ పరిశీలించి చూసుకోవాలి, వాళ్ళు మంచోళ్ళు కాదా, లేకపోతే మనం పోతాం. ఇక్కడ రామకృష్ణ పరమహంస ఏమన్నారు తెలుసు? ఆయన పరిశీలించినందుకు శభాష్ అన్నారు. నీలాంటి శిష్యుడే కావాలి, నువ్వు ఎప్పటికైనా ప్రపంచాన్ని ఊపేస్తావని చెప్పాడు ఆయన. అంటే ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని ఒక కుదుపుతో నువ్వు నీలాంటి శిష్యులే కావాలి నాకు అన్నాడు ఆయన. అలాగే ప్రపంచాన్ని ఒక కుదిపాడు వివేకానందుడు. వివేకానందుడు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచవ్యాప్తంగా. రామకృష్ణ మిషను, రామకృష్ణ మఠని, అసలు రామకృష్ణ పరమహంస అనే ఆయన ప్రపంచంలో పుట్టాడు ఉన్నాడు అని తెలియజేసింది ప్రపంచానికి వివేకానందుడే. లేకపోతే ఆయన పేరు కూడా తెలిసేది కదా ఎవరికి. ఎందుకంటే ఆయన కడు పేదవాడు. తనను తాను హైలైట్ చేసుకునే అంత పెద్ద గురువుగా తనను తానే ప్రమోట్ చేసుకొని, తన బొమ్మలు వేసుకొని, తన యాడ్లు ఇచ్చుకొని, రండి మీ అందరూ మీకు మోక్షాన్ని ఇస్తాను, ఇక్కడ మోక్ష ద్వారాలు తెరిచి ఉన్నాయి, స్వర్గం గేట్లు ఓపెన్ చేశామని ప్రచారాలు చేసుకుంటానికి ఆయన దగ్గర ఏమి లేదు. అతి పేదరికంలో బతికారు ఆయన. అటువంటి విధానాలను ఆయన అంగీకరించలేదు కూడా. నిజంగా డబ్బు ఆయనకి మంట పుట్టించింది. ఇలాంటి ఆయన జీవితంలో చాలా ఉన్నాయి. ఓన్లీ డబ్బుకి చెప్పాను. స్త్రీల విషయంలో కూడా అలాగే ఉంటారు ఆయన. ఏ స్త్రీ అయినా ఆయనకి జగన్మాతలాగా కనబడుతుంది. అంటే ఆయన అమ్మవారి గుళ్ళో పూజారిగా చూశారు, అంటే పనిచేశారు. పనిచేస్తున్నప్పుడు అక్కడ బొమ్మగా చూడలేదు, నిజంగా జగన్మాత అంతే. జగన్మాత అని ఒక దేవత ఉంది. స్త్రీలందరూ జగన్మాతలే, స్త్రీమూర్తినిగా నేను పూజిస్తున్నాను అని తన భార్యను కూడా జగన్మాతగానే పూజించేశారు. అది భావం పెంచుకున్నారు ఆయన. ఆ భావాన్ని ఆయన ఉత్పత్తి చేసుకున్నారు. ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి కాపురం చేసి వచ్చి మళ్ళీ గుళ్ళోకి వచ్చి అమ్మవారిని పూజించి ఆ స్త్రీ వేరు ఈ స్త్రీ వేరు అని నేను అనుకోలేను, ఏ స్త్రీ అయినా నాకు జగన్మాతే అనే భావాన్ని ఆయన పెంచుకున్నారు సాధన చేసి. అలాగే ఆయన ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి, ల్యాబరేటరీకి వెళ్ళి, అంటే మల విసర్జనకి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయనకి అసహ్య భావన కలిగిందంట. మలం అంటే మనకు కూడా అసహ్య భావన కలుగుద్దుగా. కలిగినప్పుడు ఇదేంటి, మొత్తం ప్రపంచం అంతా ఉన్నదంతా ఆత్మశక్తి ఒకటే, ఇది ఆయనకి అనంత ఆత్మజ్ఞానం ఎరుక వచ్చేసింది. ఆ బోధనలు నేర్పుతున్నారు, ఆయన నేర్చుకుంటున్నారు, గురువులు వచ్చారు నేర్పుతున్నారు. అనంత ఆత్మశక్తి ఒకటే అయితే మరి మొత్తం ఉన్నదంతా సృష్టి మొత్తం ఒకే శక్తి అయితే ఇప్పుడు ఈ ల్యాబరేటరీ దగ్గర నాకెందుకు అసహ్య భావన కలుగుతుంది, నాలో సమభావన లేదు కదా అని ఆయనే తన జుట్టుతో రోజు, అంటే అసహ్యం కలుగుతుంది కదా నాకు, అందుకని రోజు తన తలను పెట్టి ఆ ల్యాబరేటరీ అంతా క్లీన్ చేసేవాళ్ళు అంట. బలవంతంగానే, ముందే భావన పోవాలి, భావన ఉంది కాబట్టి బలవంతంగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళి ఆ భావన పోయే వరకు క్లీన్ చేస్తూనే ఉన్నారు. అంటే తనలో తాను ఏ భావాలు వద్దనుకున్నారో వాటిని పోగొట్టుకోవటానికి, తనకు ఏ భావాలు కావాలనుకుంటున్నారో వాటిని పొందటానికి ఆయన జీవిత కాలాలు తపస్సు చేశారు. తపస్సు అంటే అది ఎక్కడ ఏ భావం కలుగుతుందో దాన్ని పోగొట్టుకోవటం, ఎక్కడ ఏ భావం కలగాలో దాన్ని పెంపొందింపజేసుకోవటం, అదే సాధన. ఎవరికళ్ళు చేసుకోవాలి, అదే తపస్సు. అలా మహాత్ముల చరిత్రలు చదివితే తెలుస్తాయి. అలాంటి సంఘటనలు ఆయన జీవితంలో చాలా ఉన్నాయి. అని ఏ స్త్రీ కనపడినా ఆయనకి జగన్మాత అనే భావన వచ్చేది. వెళ్ళి ఆ స్త్రీ కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు. వేశ్య స్త్రీలు రోడ్ల మీద నిలబడి, వేశ్యలు పురుషుల కోసం రోడ్ల మీద నిలబడి పురుషుల్ని పిలుస్తున్నారు రమ్మని. అటువైపుగా వెళుతున్న ఈయన
ఆ వేశ్యా స్త్రీలను చూసి జగన్మాతని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక వేశ్య కాళ్ళ మీద పడిపోయి బోరును ఏడుస్తున్నారమ్మా, జగన్మాత నా కోసం నుంచున్నావా, నాకు దర్శనం ఇస్తానికి నుంచున్నావా అని. అది భావాన్ని పెంచుకోవటం. పిచ్చితనము కాదు, తక్కువతనము కాదు, ఎక్కువతనము కాదు. నువ్వు ఎటువంటి భావాలు పెంచుకోవాలనుకుంటున్నావు, ఎటువంటి భావాలు తగ్గించుకోవాలనుకుంటున్నావు, అది నీ చేతిలో ఉంది. ఆ భావ ఔన్నత్యమే మోక్షము. అంటే ఎటువంటి దుఃఖము కలగని భావస్థితికి నేను వచ్చాను. నాకు అసలు దుఃఖం కలగ జీవితంలో, దుఃఖరాహిత్య స్థితి, అదే మోక్షం. అలా నాకు నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటాను. అందుకని నాకు ఏ దుఃఖం అది ఎవరికైనా తెలుసుకొని ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఇలాంటి చరిత్రలు ఎంతో మంది మహాత్ములు ఉంటాయి. ఇప్పుడు మీరు డబ్బుల గురించి అడిగారు, అది మీ భావస్థితి. వాడుకోవచ్చునా అంటే మీ ఇష్టం, మీరు ఏ భావంలో ఉన్నారో. నేను వాడుకోవద్దంటే మానేస్తారా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దొంగలందరికీ, దోపిడీ దొంగలందరికీ, హత్యలు చేసేవాళ్ళకి, మానభంగాలు చేసేవాళ్ళకి, చెడులు చేసేవాళ్ళకి అందరికీ చిన్న అబద్ధం కాడి నుంచి అనాదిగా మహాత్ములు, దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలు చెబుతానే ఉన్నాయి. చెడు చేయకండి, చెడు చేయకండి, చెడు చేయకండి అని. ఎవడాపాడు? చెబుతున్న వాళ్ళలోనే చెబుతూ చెడు చేస్తూ మోసం చేస్తున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. నీ మానసిక స్థితి అంతే. ఎవరి మానసిక స్థితికి తగ్గ కర్మను వాళ్ళు అనుభవిస్తారు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఉండాలి, ఇతరుల వస్తువులు నేను నాకు దొరికితే వాడుకోవచ్చా వాడుకోకూడదు అనేది మీ మానసిక స్థితి అంతే. ఇప్పుడు కొంతమంది దాన్ని తీసుకెళ్లి మళ్ళీ పోలీసులకు ఆ తత్సంబంధిత వ్యవస్థలకు అప్పచెప్పేస్తారు. ఇదిగోండి ఇలా దొరికిందండి అని. కొంతమంది ఆనందంగా పట్టుకు ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇది మాకు భగవంతుడు ఇచ్చాడు, దొరకడం అంటే నాకు దేవుడు ఇచ్చేసాడు అంతేను అని మళ్ళీ వాళ్ళ దేవుడికి, వాళ్ళ గురువు గారికి నమస్కారం పెట్టి ఆహా నాకు దొరికిందని ఆనందంగా ఇదంతా నా గురుకృప, దైవకృప అని ఇంటికి వెళ్తారు. కొంతమంది అబ్బాయి మనకెందుకు, ఎవరిదో దొరికిందని ప్రాణం పోయినా నేను పక్కవాడి రూపాయితో నాకు పని లేదు, నాకున్నది తింటాను లేకపోతే చేస్తానని బతుకుతారు. కొంతమంది కాదు, ఎదుటోడిని చంపైనా నేను బతుకుతాను, నాకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటానని బతుకుతారు. లేకపోతే ప్రపంచంలో పేకాటలు, జోదాలు, వ్యభిచారాలు, వ్యసనాలు ఇన్ని ఉంటాయా? ఇవన్నీ మానసిక స్థితిగతులు. అందులో నీ భావ పరంపరని నువ్వు చెక్ చేసుకొని, ఆ భావ పరంపర, నీలో ఉన్న భావ పరంపర ఏంటి, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, నీ గుణం ఏంటి, వాటిని నీ అంతటా నువ్వే చూసుకొని నిన్ను నువ్వు ఎలా మలుచుకోవాలనుకుంటున్నావు. ఇందాక రామకృష్ణ పరమహంస చెప్పాను, అంత స్థాయికి మనం వెళ్ళకపోవచ్చు, కానీ ఎంతో కొంత స్థాయి మంచి అనేది తెలుసుగా మనకు. ప్రపంచంలో మంచిగా బతకాలనేది తెలుసుగా. కాబట్టి ఆ చెడు నాకు వద్దని నీ భావాన్ని, చెడు భావాలను అన్నింటినీ పోగొట్టుకొని మంచి భావాలను పెంచుకోవడానికి ప్రోత్సహించేది ఆధ్యాత్మిక చదువు అంతే. ఇది ఎవరంటారు? అనాదిగా ఎంతో మంది మహాత్ములు దేవుళ్ళు చెబుతానే ఉన్నారు. మారిపోయింది ప్రపంచం, ఏం మారలేదుగా. అతిరథ మహారథులు వచ్చారు, ఎంతో మంది గురువులు, మహాత్ములు వచ్చారు. వాళ్ళు అందించిందే మనం జ్ఞానాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఇది మన సొంత జ్ఞానం కూడా కాదు. ఇప్పుడు కొత్తగా నేను చెబితే ఏమవుద్ది, నా బోటి వాళ్ళు ఎంతమంది చెబితే ఏమవుద్ది, నాకు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళే మహామహులు వచ్చెళ్ళారు. మళ్ళీ రేపు కూడా రావచ్చు మహామహులు ప్రపంచంలోకి. కానీ ఎప్పుడూ ప్రపంచంలో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడు. చెప్పేవాళ్ళు చెబుతున్నారు కానీ ఇవి మారేవాడు ఉండాలిగా. అలా సాధన చేసి తనను తాను మార్చుకున్న వాళ్ళు మహనీయులయ్యారు. ఇందాక చెప్పిన రామకృష్ణ పరమహంస అదే. ఓ రమణ మహర్షి అది. ఆయన జీవిత కాలంలో రమణ మహర్షిల రూపాయి బిళ్ళను పట్టుకున్నారు, ముట్టుకున్నారు, ఎవరన్నా అడిగారు అన్నది అసలు చరిత్రలోనే వినపడదు అక్కడ. అలా ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. చాలా మంది మహాత్ములు అసలు ఇప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు, ఫీజులు పెట్టి అమ్ముకుంటున్నారు. నన్ను చూడాలంటే, నా ఉపన్యాసానికి రావాలంటే, నేను మీ ఇంటికి రావాలంటే ఇంత ఇవ్వాలి, ఇంత చెయ్యాలి, నా పాద పూజలు చేయండి, నా పాదుకులు పూజలు చేయండి. పాద పూజలు అంత రేటు పెట్టి చేసుకోలేకపోతే నా పాదుకులు అంటే నా చెప్పులను పూజించుకోండి, అవి తక్కువ రేట్లో దొరుకుద్ది మీకు అని అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. పవిత్రతను అమ్ముకుంటున్నారు, దైవత్వాన్ని నమ్ముకుంటున్నారు, గురుత్వాన్ని నమ్ముకుంటున్నారు, జ్ఞానాన్ని నమ్ముకుంటున్నారు. అవన్నీ తప్ప రైట్ అంటే కాదు, మేమేదో సంఘసేవ చేస్తున్నాం అంటున్నారు. ఏమో అది రైట్ ఏమో, నేను దాన్ని కూడా చెప్పలేను. ఒక విషయాన్ని తప్పు రైటు చెప్పట్లా, విశ్లేషణ. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు. ఇప్పుడు ఇదే విషయం మీరు నన్ను అడిగారు అనుకోండి, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అని, నేను అసలు దేన్ని అమ్మదలుచుకోలే, దేన్ని నమ్మదలుచుకోలే. ఎందుకంటే నమ్మకం అంటే ఏంటి? అక్కడ ఒక చెట్టు ఉంది కనపడుతుంది, అక్కడ మనిషి ఉన్నాడు కనపడుతున్నాడు, నమ్మాల్సిన అవసరం ఏముంది? ఉందిగా అక్కడది.
నమ్మాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? అక్కడ చెట్టు లేదు కానీ ఉందని చెబుతున్నారు. నమ్మండి, అక్కడ చెట్టు ఉంది. మీరు నమ్మితే కొన్నాళ్ళు మీరు పవిత్రంగా ఉంటే, కొన్నాళ్ళు మీరు తపస్సు చేస్తే, కొన్నాళ్ళు మీరు మేము చెప్పినట్టు నడిస్తే, కొన్నాళ్ళు మీరు నన్ను గురువుగా అంగీకరించి నా శిష్యుడిగా నేను చెప్పినవన్నీ చేస్తే, మీరు నా శిష్యురాలుగా జాయిన్ అయిపోతే, అప్పుడు కొన్నాళ్ళకి మీకు అక్కడ చెట్టు కనపడుతుంది. దానికి ఉన్న పళ్ళు మీకు దొరికితే ఆ పండు మీరు తింటే అమృతత్వాన్ని పొందుతారు. అప్పటి వరకు మీరు నమ్ముతా ఉండాల్సిందే. ఎందుకంటే అది పవిత్ర దేవతా వృక్షం మీకు కనపడదని చెబుతున్నారు. అప్పుడు నమ్మాలి. మన ఇంద్రియములతో గ్రహించలేని దాన్ని నమ్మాలి. మన ఇంద్రియములతో గ్రహించగలిగిన దాన్ని నమ్మక్కర్లేదు. అందుకని నేను జ్ఞానం మనకు అర్థమవుతానే ఉంది. నేను నమ్మకం అనే పదమే తీసేశాను. నమ్మకం అనే పదమే తప్పు అనేది నా పర్సనల్ ఒపీనియన్. నేను అందరికీ చెప్పట్లా. ఎందుకని లేని దాన్ని నమ్మినా, ఇప్పుడు అక్కడ లేదు, నమ్మినా ఉపయోగం లేదు. ఎందుకని లేనప్పుడు నేను దాన్ని ఉందని ఎలా అనుకోగలను? నమ్మినా అక్కడ లేదుగా. ఒకవేళ లేదు, నేను గురువు చెప్పాడని నమ్ముతున్నా, మాతాజీ చెప్పిందని నమ్ముతున్నా, మతం చెప్పిందని నమ్ముతున్నా, కానీ అక్కడ లేదుగా. నమ్మితే వచ్చే ఉపయోగం ఏంటి? ఏం లేదుగా. లేని దాన్ని నేను ఉపయోగించుకోలేనుగా. లేని అన్నం నేను తినలేనుగా. లేని భార్య భర్తతో కాపురం చేయలేనుగా. లేని పిల్లల్ని ఎత్తుకొని ఆడించుకోలేనుగా. లేని చొక్కా తొడుక్కోలేంగా. లేని బట్టలు వేసుకోలేంగా. అలాగే లేని దేవుణ్ణి ఎలా వాడుకుంటావు? వాడుకుంటున్నానని అనుకోవచ్చు నువ్వు. ఇప్పుడు నేను బట్టలు వేసుకున్నానని బట్టలు వేసుకోకుండా వెళ్ళిపో రోడ్డు మీద. వేసుకున్నానని బాగా భావించుకో. బట్టలు వేసుకున్నాను అని బాగా భావించుకో. నువ్వు అందరికీ బట్టలు వేసుకున్నట్టు కనపడతావో లేదో ఒకసారి రోడ్డు మీద తిరిగి చూసి జనాన్ని అడుగు. నీ గాఢ భావన కాళ్ళు ఎప్పుడు కానీ నిజమవుద్దేమో నీ పవిత్రత. ఉన్నదాన్ని నమ్మవలసిన అవసరం లేదు, లేని దాన్ని నమ్మినా ఉపయోగం లేదు. ఇది మళ్ళీ నేను ఎవరికో చెప్పట్లేదు, నా పర్సనల్. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు అంటే, నేను జస్ట్ సింపుల్గా ఉన్న 4 రోజులు మంచిగా బతుకుదాం అనుకుంటున్నా. జీవితంలో ఎన్ని రకాల సమస్యలైనా రాకపోవచ్చు కూడా. సమస్యలు ఏముంది, ఊరికిన విషయాన్ని చెబుతున్నా. వచ్చినా మంచి దాటొద్దు అనుకుంటున్నా. మంచిని తప్పొద్దు. మంచిలోనే బతుకుదాం. ఉన్నంతలో తిందాం, తాగుదాం, సర్దాం. మంచిని మాత్రం తప్పొద్దు అనుకుంటున్నా. అక్కడున్నా దాన్ని నేను అలవాటు చేసుకుంటున్నా. నాలో ఉన్న చెడు భావాలు గుర్తించి పోగొట్టుకుంటున్నా. కేవలం మంచిగా మాత్రమే బతకాలి అనేటువంటి నిర్ణయంలోనే ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్నా. ఇక దేన్ని అమ్మకూడదు, దేన్ని నమ్మకూడదు. నా జ్ఞానాన్ని నమ్ముకోను. ఇది నా జ్ఞానం కాదు అసలు అమ్ముకోవడానికి. నేను కొత్త మార్గాలు క్రియేట్ చేయను, కొత్త విధానాలు పెట్టను. అందులో వాళ్ళందరినీ ఇందులోకి తెచ్చేయండి అని మళ్ళీ సమూహాలు, శిష్యులు, భక్తులు తయారు చేసుకోను. తయారు చేసుకోవాలంటే పెద్ద విషయం ఏంటి? అందరూ తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళే కదా తయారు చేసుకున్నారు. తయారు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నుంచే మొదలు పెట్టేయచ్చు, దుకాణం ఓపెన్ చేసేయచ్చు. కాదు, సామాన్యంగా బతికి అందరిలాగా అతి సామాన్యుల్లో బతికి సామాన్యంగా చచ్చిపోయే వరకు మంచిగా బతుకుదామని అనుకుంటున్నా. అందుకని ఈ శీర్షికల్ని ఎన్నుకున్నా. నాకు నేను చెప్పుకుంటున్న మననం. మీరు అడిగే ప్రతి ప్రశ్న నేను మీకు చెబుతున్నట్టు కనపడినా నాకు నేను చెప్పుకుంటున్నా. నాకు నేను మననం. నువ్వు తప్పు చేయొద్దు, మంచిలో ఉండు. తప్పు చేయొద్దు, మంచిలో ఉండు. ఎప్పుడు మంచిగానే బతికాను. ఇప్పుడు నేను నా ఉద్దేశంలో ఎలా సాగుతున్నా, అది మీ ఉద్దేశంలో మీ ఇష్టం. ఎవరైనా ఉచితంగా ఇస్తే తీసుకుంటారంటే మీ అవసరం. తీసుకుంటే తీసుకోండి. ఎవరితో కాదు దొరికింది తీసుకుంటారా, మీ ఇష్టం. ఎందుకని ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారుగా. దేవుడి పేరు మీదే ప్రజల్ని దోచేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకేం చెప్పాలి? అందులో మంచి చేస్తున్న వాళ్ళు నిజంగా ఉన్నారేమో, నాకేం తెలుసు. నేను అతి సామాన్యుడిని కాబట్టి ఎవరు తప్పని చెప్పలేను, రైట్ అని చెప్పలేను. కానీ మనం చూసుకోవచ్చు. మన అంతరంగం తెలుస్తుంది. నేను ఎవరినైనా దోచుకుంటుంటే నాకు తెలుస్తుంది. నేను ఎవరినైనా మోసం చేస్తుంటే నాకు తెలుస్తుంది. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నాకు తెలుస్తుంది. అలా మీరేం చేసినా మీకు తెలుస్తుంది. ఆ భావ మార్పు, ఆ గుణ మార్పే ఆధ్యాత్మికత. మిమ్మల్ని మీరు ఎంత ఔన్నత్యంగా నడుపుకుంటారు అనే దానికి అనేక మంది ఔన్నత్యంగా ఉన్నటువంటి ఉన్నత స్థితికి చేరినటువంటి మహాత్ముల చరిత్రలనే ఆదర్శవంతంగా చదువుకుంటున్నాం. అంతే తప్ప వాళ్ళే మన ఎత్తిమే చేయబెట్టి మననేం మార్చేయరు. అలా మార్చడం కుదరదు. ఒక రామకృష్ణ పరమహంస చుట్టూ 1000 మంది శిష్యులు ఉన్నారు. ఇంకో రామకృష్ణ పరమహంస తయారవ్వలేదే. ఆయన ఒక్కరే ఉన్నారు ఆ గుణగణాలతో. ఓ వివేకానందుడు తయారయ్యాడు, కానీ ఆయన గుణగణాలు వేరు. ఆయన ప్రపంచం అంతా తిరిగి రామకృష్ణ పరమహంసని ఢంకా బజాయించి మోత మోగించేసి ఆయన వెలుగును చాటి చెప్పాడు ఎలా తయారవ్వండి అని. అలా ఉంటుంది.
అందుకని నీకేం కావాలో అది నువ్వే ఎన్నుకో. నీ ఆధ్యాత్మిక చదువు నీదే, నీ ఆత్మజ్ఞాన చదువు నీదే, నీ గుణమార్పు నీదే, నీ భావ మార్పు నీదే. నీ స్థాయిని బట్టి నువ్వు ఎంత మారగలవో ప్రయత్నించుకో. అయితే అది కొద్ది కొద్దిగా మారే ప్రయత్నం చేయండి తప్ప నేను ఏదో ఇప్పుడు పొడిచేసి లాగేసి చేసేసి సాయంత్రానికి రామకృష్ణ పరమహంస అయిపోదాం, రేపు పొద్దునికి రమణ మహర్షి అయిపోదాం, ఎల్లుండికి షిరిడి సాయిబాబా అయిపోదాం, ఇలా గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు అన్నీ ఆటోలు ఎల్లుండికి భగవద్గీత బోధించిన శ్రీకృష్ణ పరమాత్ములాగా భగవద్గీతను బోధించేద్దాం. అలా ఎక్కడ ఏ మతాల్లో ఏ గొప్పది ఉంటుంది అది నేను అయిపోదామని అనుకోబాకండి. అలా కుదరదు. ఒక్కళ్ళే వస్తారు, ఒక్కళ్ళే వెళ్తారు. ఎవరైనా ఎప్పుడైనా ఒక మనిషి భూమి మీదకి వచ్చినాక దేవుడైనా మనిషి అయినా సేమ్ టు సేమ్ రెండోరు రారు. ఇంకా అసలు అసంభవం. సృష్టి అలా చేయదు. సృష్టి అంతా విభిన్నత. కాబట్టి మీ స్థితిలో మీరు ఎక్కడికి వెళ్ళగలరో చూసుకోండి. ఈ భేదాలన్నీ అంటే ఇన్ని అసమానతలన్నీ సృష్టిలో మానవ జాతి పరంగా లేవు. మానవ బుద్ధి పరంగా నువ్వు తయారు చేసుకుంటున్నవే అవన్నీ. నీ బుద్ధి, నీ గుణం, నీ స్వభావం. నిన్ను రామకృష్ణ పరమహంసలాగా అంత ఔన్నత్యానికి తీసుకెళ్తావా, రమణ మహర్షిలాగా అంత ఔన్నత్యానికి వెళ్తావా, లేదా ఒక సామాన్య మానవుల్లా కొంచెం మంచిగా బతికి చచ్చిపోతావా? నేనైతే సామాన్య మానవుల్లా మంచిగా బతికి చచ్చిపోదాం అనుకుంటున్నా. అంతే సింపుల్. నాది చాలా సామాన్య మానవుల్లా మంచిగా బతికి చచ్చిపోదాం అనుకుంటున్నా. ప్రాణం పోయినా తప్పు చేయను. ఈ పదాలు ఎందుకు మనకు అసలు అంత పరిస్థితులు ఎందుకు వస్తాయి? ప్రాణం పోకుండా అయితే ఉండదు. ఉన్న పదాలుగా చెబుతాను తప్ప మన మీదకి అన్ని కష్టాలు వచ్చి ఎందుకు పడిపోతాయి? అసలు ఏదో ఉన్నంత తృప్తిగా ఉంటాం, జబ్బు వస్తే మందు బిళ్ళ వేసుకుంటాం. ఆడంబరాలు ఖర్చులు లేకుండా మనం చక్కగా ఉన్నంతలో బతుకుదాం అనుకుంటే అది సమస్య ఉండదు. ఎప్పుడు ఎవరికి ఉండదు. ఊరికనే కథలు చెబుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు తప్పులు చేయొద్దు అనేది ఓ సత్యహరిశ్చంద్రుడు కథ మ్యాక్సిమం చెప్పారు అంతే. ఓ మ్యాక్సిమం. ఓ శ్రీరామచంద్రుడు రామాయణం మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ కష్టాలు నీకు వచ్చేస్తాయా? రావు కదా మనకి. ఎందుకు వస్తాయి అసలు? ఉన్నంతలో ఎంతమంది కూలీ పనులు చేసుకుంటూ ఆ ఉన్నంతలో ఆ డబ్బుతో ఆ సంపాదనలో హాయిగా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? కోట్ల మంది ఉన్నారు. కానీ మంచిగా బతకడం ఇక్కడ ఇబ్బంది ఏం కాదు. చాలా తేలికైన విషయమే మంచిగా బతకడం. ఎవరి జోలికి వెళ్ళడం, ఎవరితో గొడవలు పడడం. అప్పుడు మనతో ఎవరో గొడవలు పడరు. మన ప్రయత్నంతో మనకు ఉన్నదాంతో హాయిగా తృప్తిగా ఉంటాం. అప్పుడు అసలు దుఃఖమే ఉండదు. చాలా తేలికది అలా బతకడం. ఆశలు, అత్యాశలు, దురాశలు, ఇంకా కావాలి, ఎంత సంపాదించినా సరిపోవట్లేదు, ఖర్చులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎంత ఖర్చు పెట్టినా సరిపోవట్లేదు, ఇంకా సంపాదించాలన్నప్పుడు నువ్వు కష్టపడాల్సి వస్తుంది. తృప్తి ఉన్నవాడు కష్టం ఎందుకు? కాబట్టి మంచిగా బతకడమే ఇక్కడ చాలా తేలికైన విషయం. ఆ విషయాన్ని చెప్పేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలా నువ్వు ఉంటావో ఉండవో నీ ఇష్టం. నిన్ను నువ్వు అలా మలుచుకోవో నీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవటానికి నాకు తెలిసినంత విశ్లేషించాను. ఇంకా మీకు సందేహం ఉంటే తప్పకుండా మళ్ళీ అడగండి. స్పష్టంగా అడగండి. ప్రశ్న చక్కగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. వీలైనంత మంది తెలుగులో రాయండి. తెలుగుని ఇంగ్లీష్ అక్షరాల్లో రాయబాకండి. అది గందరగోళంగా ఉంది. ఒకవేళ అలా ఎవరికైనా కుదరలేదు అనుకోండి, తెలుగు టైపింగ్ రాకపోతే తెలుగులో పేపర్ మీద రాసి ఫోటో తీసి పెట్టండి. ఆ ఫోటోలో తెలుగు కనపడుద్ది. అది చక్కగా మీకు స్పష్టంగా రాస్తే స్పష్టంగా మాట్లాడుకుందాం. విశ్లేషణ ఇది. మీకు చెప్పగలిగినంత గొప్పవాడిని కాదు, సమర్థుడిని కాదు. నేను అతి సామాన్య మానవుడిని. ఈ జ్ఞానం నేను ఒకవేళ ఏదన్నా చెబుతున్నాను అంటే నాది కాదు. ఇంతకుముందు ఎంతో మంది మహాత్ములు అందించిన జ్ఞాన సంపదను చదువుకున్నాను, విన్నాను. నేను చదువుకున్న దాంట్లోంచి, నేను విన్న దాంట్లోంచి నాకు అర్థమైంది మీకు చెబుతున్నాను. కాబట్టి ఇది నాది అని మళ్ళీ దీనికి హక్కులు పెట్టుకొని, దీనికి మళ్ళీ విధానాలు పెట్టి దీన్ని నమ్ముతాను, జ్ఞానాన్ని నమ్ముతాను, కొనుక్కోండి, క్లాసులు పెడతాను, రండి, డబ్బులు ఇవ్వండి అని మళ్ళీ జనాన్ని పిలవటం ఎందుకు? అయితే వాళ్ళు పిలిచేవాళ్ళు తప్పు చేస్తున్నారంటే లేదు, ఆ డబ్బుతో మేము ప్రజలకు మేలు చేస్తున్నామని చెబుతున్నారు. మేబీ అదే వాళ్ళు ఎన్నుకున్న మార్గం రైట్ అయ్యి ఉండొచ్చు. ఓ 10 మంది లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారు, తప్పే ఉంది అందులో, అన్నం తప్పేని ఎందుకన్నారు? అది మీ భావం. యద్భావం తద్భవతి. నేనైతే అసలు ఎవరిని ఉద్ధరించాలనుకోవట్లేదు, ఎవరికి మేలు చేయాలనుకోవట్లేదు, అసలు ఎవరికి మేలు చేయగలను అన్న సమర్థత కూడా నాకు లేదు. అలా నన్ను నేను అలా భావించుకోవట్లేదు. నేను అతి సామాన్యుణ్ణి. ఎవరికి హాని చేయకుండా, బతికిన 4 రోజులు చెడు చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఉన్నదాంతో అలా సంతృప్తిగా బతికి చచ్చిపోతే చాలు అనుకోండి. ఎందుకంటే సావుని ఆపలేని ఎట్టయినా చచ్చిపోతాక. జస్ట్ సింపుల్ మంచి అనే దాంతో చచ్చిపోదాం అనుకుంటున్నాం. మంచిగా బతికి మంచిగా అంతే. చావు ఎప్పుడు వస్తుందో నాకేం తెలుసు. చచ్చే వరకు మాత్రం మంచిగా బతుకుదాం అనుకుంటున్నా.
ఆ భావ పరంపర పోకుండా ఉండడానికి, నేను మంచిగా బ్రతకాలని అనుకుంటున్నాననే విషయాన్ని నేను మర్చిపోయి మళ్ళీ తప్పుల్లోకి వెళ్లకుండా ఉండటానికి నాకు నేను చెప్పుకుంటున్న ఈ శీర్షికలు. దీనికి మీరందరూ ప్రశ్నలు అడిగి సహకరిస్తున్నారంటే మీకు కూడా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, నేను అతి సామాన్యుడిని, దయించి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. చెప్పింది అర్థమయ్యని వాళ్ళు ఎవరైనా మాకు అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించేటప్పుడు నిజంగా ఏమైనా సందేహాలు వచ్చి ఒక అడుగు, ఆ సందేహం తీరితే ఒక అడుగు మంచిలోకి ముందుకు వెళ్తాం, మేము మంచిలోకి వెళ్తున్నాం, గుణమార్పు మాలో వస్తుంది అంటున్న సోదర సోదరీమణులు ఉంటే తప్పకుండా కామెంట్లలోనూ పెట్టండి. ఎందుకంటే నేను అప్పుడు చెప్పాలని, కొంతమంది మారుతున్నారు కాబట్టి చెప్పాలనే భావన నాలో పెరుగుతుంది. రెండు, నేను చెబుతున్నది మీకు సరిగ్గా అర్థమవుతుందని నాకు తెలుస్తుంది. ఒకవేళ మీకు అప్పుడు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ విశ్లేషించుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.